गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धाः स्वान्तस्तमीश्वरम्। यन्त पुण्यमु यन्त पुण्यमु यन्त भाग्यमु यन्त भाग्यमु यन्नि जन्मल यन्नि जन्मल तपः फलमु तपः फलमु। गीता पठन गीता पठन गीतोच्चरणमु गीतोच्चरणमु। गीता चिंतन गीता चिंतन गीता ज्ञानमु गीता ज्ञानमु। यन्नि युगमुल यन्नि युगमुल सदाचारमु सदाचारमु। यन्नि योनुल यन्नि योनुल निरीक्षणमु निरीक्षणमु। गीता स्मरण गीता स्मरण गीता मननमु गीता मननमु। गीता धारण
గీతాధారణ గీతాధ్యానము గీతాధ్యానము యంత కృపయో యంత కృపయో యంత దయయో యంత దయయో యంత కరుణో యంత కరుణో ఏ కటాక్షమో ఏ కటాక్షమో గీతాచరణ గీతాచరణ గీతానిత్యము గీతానిత్యము గీతాజీవన గీతాజీవన గీతాజపము గీతాజపము యంత పుణ్యము యంత భాగ్యము ఎన్ని జన్మల తపోఫలము గీతాపఠన గీతోచ్చరణము గీతాచింతన గీతాజ్ఞానము 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 హరి ఓం. ఈ జన్మలో మనది అనుకునేటటువంటి మనదిగా అనబడేటటువంటి ఈ జన్మలో ఈ సమయంలో ఈ కాలంలో ఇలా ఉంటాము అని మనం ముందు అనుకున్నామా? మనకు ముందు తెలుసా? తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే తెలియదు. ఎన్నెన్నో అనుకొని ఉండొచ్చు, కానీ అక్షరాల ఇలా ఉంటాం మటుకు అని మనం అనుకోలేదు. కానీ ఇలా ఉన్నాం. ఇప్పుడు గతంతో కనుక పోల్చి చూస్తే ఈ వర్తమాన కాలంలో ఇలా ఉన్నాం. ఎలాగైతే ఈ వర్తమానం అనేటటువంటిది ఏర్పడిందో, ఇలా ఉండడం జరుగుతూ ఉందో, అలాగే భవిష్యత్తు ఏర్పడుతుంది. భవిష్యత్తులో కూడా ఉంటాం. ఎలా ఉండాలి? ఎలా ఉండాలో అలా ఉంటాం. ఎలా ఉండడం సరి అయినటువంటిదో అలానే ఉండడం జరుగుతుంది. అన్ని ఫలములు ప్రసాదించేటటువంటిది పరమాత్మ కావున మనం ఎన్ని కర్మలు చేసినా, ఏవేవి చేసినా, ఏ సమయానికి ఏ కర్మలు ఏ విధంగా మన జీవితకాలంలో ఉదయించాలో, అది ఏ జీవితకాలంలో ఉదయించాలో అది పరమాత్మకే తెలుసు. కావున ఆయన ఎలా ఉండాలనుకుంటే, మనం ఎలా ఉంటే సరిపోతుంది అని ఆయనకు అనిపిస్తే అలా ఉంచుతారు, మనం అలా ఉంటాం. కావున మనం ఎన్ని అనుకున్నా, ఎన్ని చేసినా, ఏ సమయంలో మనం ఎలా ఉండాలో ఆయన నిర్ణయం ప్రకారం జరుగుతుంది, కానీ మన ఊహల ప్రకారం జరగదు, మన అంచనాల ప్రకారం జరగదు. నేనేదైతే చేయాలో అది నా కొరకు వేచే ఉంటుంది అని ఒక మహాత్ముడు అంటారు. ఎవరెవరు ఏవేవి చేయాలో అవి వారి కోసం వేచి ఉంటాయి. అంటే ఇక్కడ చెప్పేది ఉన్నతమైన, దైవికమైన, పవిత్రమైన లక్ష్య సాధనకు సంబంధించిన కర్మల గురించి. కావున ఏవేవైతే గొప్ప గొప్ప కార్యాలు ఎవరెవరు సిద్ధించుకోవాలి, సాధించుకోవాలని ఉంటుందో అది వాళ్ళ కోసం వేచే ఉంటాయి. ఆ సమయంలో ఏ మనసు, ఏ బుద్ధి అయితే ఉండాలో ఆ బుద్ధి, ఆ మనసే ఉంటాయి. ఎవరెవరి సహకారం, సహాయాలు అందాలో వాళ్ళవే అందుతాయి. అలా పరమాత్మ సంకల్పించినటువంటి గొప్ప కార్యాలన్నీ కూడా అలా జరిగిపోతాయి. కావున
నేను పెద్దగా ఏదో చేస్తున్నాను అనుకుంటే అదొక పెద్ద భ్రమే కానీ జరిగిపోయేటటువంటి ప్రవాహంలో నేను ఉన్నాను, అది నాకు తెలుస్తూ ఉంది. అది అలాగా చేయింపబడుతూ ఉంటే నా చేతలు కూడా కొన్ని కలిశాయి, దాంట్లో జరిగిపోతూ ఉంది. ఆ ప్రవాహంలో నేనున్నాను, సాగిపోతూ ఉంది ప్రపంచం అలాగా. కానీ నా వల్లే సాగుతోంది, నేనే జరుపుతున్నాను అని అనుకుంటే అహంకారం అవుతుంది. సాత్వికుడైనటువంటి కర్తకు ఇటువంటి భావనలు ఉండవు. ఎటువంటివి? నేనే చేస్తున్నాను, నా వల్లే జరుగుతోంది, నేనే నడుపుతున్నాను, నేనే నడిపిస్తున్నాను అనే భావనలు ఉండవు. మరి ఎలాంటివి ఉంటాయి? ఎలాంటివి ఉంటాయో పరమాత్మ చెప్తూ ఉన్నారు. కర్తకు 3 విధాలైనటువంటి భావాలు కలుగుతూ ఉంటాయి: సాత్వికము, రాజసికము, తామసికము. ముందుగా సాత్వికమైనటువంటి కర్త ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు, ఎలాంటి భావాలు మనసులో ఉంటాయి అనేటటువంటి విషయం మనం చూడబోతూ ఉన్నాం 26వ శ్లోకంలో. ముక్త సంగో నహం వాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యో నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. ముక్త సంగః అంటే ఫల సంగము లేనటువంటి వాడు, ఫల ఆసక్తి రహితుడు. ఇదే ఫలం ఉండాలి, నేను ఇలా చేస్తున్నాను కనుక అది అలానే ఉండాలి అనేటటువంటి ఆ ఆసక్తి లేనటువంటి వాడు. అనహంవాది అంటే ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చామే, ఆ విధంగా అహంకారము లేనటువంటి వాడు, అహంకార శూన్యుడు. ధృతి ఉత్సాహ సమన్వితః ధైర్య ఉత్సాహయుక్తుడు. మనం తర్వాత చూద్దాం దాని అర్థం ఏమిటో. సిద్ధ్య అసిద్ధ్యో నిర్వికారః లాభ నష్టముల ఎడల, లాభం కలిగినా నష్టం కలిగినా వాటి ఎడల హర్ష విషాద రహితుడు. లాభం కలిగింది అనేటటువంటి హర్షము లేదు, నష్టం కలిగింది అనేటటువంటి విషాదము లేదు. కర్త సాత్విక ఉచ్యతే. ఇటువంటి వాడు అగు కర్త సాత్వికుడు అని చెప్పబడుతూ ఉన్నారు. ఫలాభిసంధి అంటే ఫల ఆకాంక్షను ఎప్పుడైతే విడుస్తారో, అంతేకాకుండా నేను కర్తను అని చెప్పుకునేటటువంటి స్వభావం లేదు, ఉండదు. నేను కర్తను, నేనే చేశాను, నా వల్లే జరిగింది అని చెప్పేటటువంటి స్వభావమే ఉండదు. వాళ్ళకి చెప్పాలని అనిపించదు. ఎందుకనంటే ఒక కర్మ జరగాలంటే ఎంతోమంది యొక్క సహాయ సహకారాలు, కొన్ని నేరుగా కొన్ని అంతర్లీనంగా రకరకాలుగా ఉంటాయి. వ్యక్తులే కాదు, ప్రకృతి, భగవంతుడు, పంచభూతాలు అనేక రకాలుగా సహాయ సహకారాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా సహకరిస్తేనే, అవన్నీ సహకరిస్తేనే అలా కర్మ అనేది జరుగుతుంది. వాళ్ళకి తెలుసు అది. అందుకని నేనే చేశాను అనేటటువంటి భావన వారికి ఉండదు, అటువంటి స్వభావం ఉండదు. మరి ధృతి అని అన్నారంటే ఏమిటి ఇక్కడ? ఎన్ని విఘ్నములు ఏర్పడినా, ఎన్ని ఆటంకములు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా మొదలుపెట్టినటువంటి కార్యము ముగిసేటంత వరకు పట్టు వదలకుండా ఉండుట, అది ధృతి అని అనబడుతుంది. ఆటంకాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, ఏమైనా అడ్డుపడచ్చు, విఘ్నాలు వస్తాయి, కానీ చేపట్టినటువంటి కార్యాన్ని పరిత్యజించకుండా ఉండుట. కొంచెం కష్టం అనిపిస్తే వదిలేయడం, ఏదో ఆటంకం వస్తే మానేయడం, అలా కాదు. ఏమన్నా రాని అనుకున్నాము, లక్ష్యం అనేటటువంటిది ఏర్పరచుకున్నాము, పెద్దలు కూడా నిర్దేశించారు, శాస్త్రంలో ఇలా చెప్పబడింది, ఇలా చేస్తే తప్పకుండా మనం ముందుకెళ్తామని. ఆటంకాలు వస్తూ ఉంటాయి, దానిదే ఉంది, ముందుకు వెళ్ళడమే. నదీ ప్రవాహం ఎట్లాగైతే మొదలైతే రకరకాలైనటువంటి ఉపనదుల్ని, జలధారల్ని కలుపుకొని కొండలొచ్చినా, లోయలొచ్చినా, అడవులొచ్చినా, గుట్టలొచ్చినా, మిట్టలొచ్చినా పోతూనే ఉంటుంది. అది
గాఢమైనటువంటి లోయలు వచ్చినా సాగరాన్ని చేరడమే లక్ష్యం, అది చేరి తీరుతుంది. అలాగా ముందుకు వెళ్ళిపోతూ ఉండడం అన్నమాట. ఇటువంటి అంతఃకరణ విశేషం ఎప్పుడైతే వ్యక్తిలో ఉంటుందో దానిని ధృతి అంటారు. అదే ధైర్యము అని ఇంకొక అర్థం చెప్తూ ఉన్నారు. ధృతి, చేయగలను, నేను తప్పకుండా చేస్తాను, చెయ్యగలను, ఇది నా వల్ల వీలవుతుంది అనేటటువంటి నిశ్చయాత్మక బుద్ధి ఎప్పుడైతే లోపల ఏర్పడుతుందో ధృతితో పాటుగా దానిని ఉత్సాహము అంటారు. నేను చేయగలను, నేను చేస్తాను, తప్పనిసరిగా చేసి తీరుతాను, నేను చేయగలను, వీలు కుదురుతుంది అనేటటువంటి ఆ నిశ్చయాత్మక బుద్ధి, దీనిని ఉత్సాహము అంటున్నారు. ఇది ధృతికి తోడుగా ఉంటుంది. సో ధృతి ఉత్సాహము రెండు ఉన్నటువంటి వాడు, రెండు ఉన్నాయి. ఆటంకాలు వచ్చినా వెనుదిరిగేది లేదు, ముందుకు వెళ్ళడమే. రెండో ఆలోచన రాదు, తప్పకుండా చేయగలను, చేస్తాను అనేటటువంటి నమ్మకం కూడా ఉంది. నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి, అది ఉత్తుత్తిది కాదు. ఫర్మ్ రెజల్యూషన్ మైండ్లో, ఐ విల్ డెఫినెట్లీ అచీవ్ ఇట్. ఇలా ఉంటే తప్పకుండా ముందుకెళ్ళిపోతారు. చాలామంది మాట్లాడుతుంటారు ఏదో పాజిటివ్ థింకింగ్ ఇది అది అని, పాత శాస్త్రాలు చింతకాయ పచ్చళ్ళు అన్నీ కూడా పాజిటివ్ థింకింగ్ అని. ఇంతకంటే పాజిటివ్ థింకింగ్ ఏమైనా కనపడుతుందా మీకు? పరమాత్మ చెప్పిన దానికంటే ఇంకా వేరే పాజిటివ్ థింకింగ్ ఎక్కడి నుంచి లాగుతారండి? ఏదో నా పేరు పెట్టుకోవడం తప్పితే నేను ఏదో 4 వాక్యాలు రాసేసి నేనే చెప్పాను పాజిటివ్ థింకింగ్, అది పాజిటివ్ అనమాట. కావున ఇది చాలా క్షుణ్ణంగా చెప్పబడి ఉంది. ఇది ఇంత చక్కనైనటువంటి ధృతి ఉత్సాహాలు రెండు ఉన్నాయి. ఫలాకాంక్ష లేదు, అహంకారం లేదు. అసలు అది ఆలోచిస్తేనే అసలు ఈ వ్యక్తిత్వం ఎంత గొప్పగా ఉంటుందో అనిపిస్తూ ఉంటుంది మనం చూస్తూ ఉంటే. మరొకటి ఏమిటి, పోనీ ఇంత ధృతి ఇంత ఉత్సాహం ఉంది, ఒకవేళ ఎప్పుడైనా కార్యము సిద్ధించింది, నేనే సిద్ధింపజేసుకున్నాననే భావం లేదు, పోనీ సిద్ధించలేదు, కావచ్చు కాకపోవచ్చు, ఇంతగా చేసినా కూడా ఒకసారి అవ్వచ్చు, కాకుండా కూడా పోవచ్చు. ఎందుకంటే ఫలితాన్ని ఇచ్చేయడానికి సమయం ఆసన్నమయ్యేటప్పటికీ మళ్ళీ చాలా వచ్చి చేరుతాయి మధ్యలో. మనం చేసినవే కాకుండా ఇంతకుముందు చేసినవి ఇంకేమిటేమిటో కూడా వచ్చి చేరుతాయి. కనుక ఫలితం రావచ్చు, రాకపోవచ్చు. అలా సిద్ధించినా సిద్ధించకపోయినా, సిద్ధించింది, లాభం వచ్చింది అని తెగ హర్షాన్ని ప్రకటించడం, సిద్ధించలేదు, నష్టం వచ్చింది అని విషాదంలో కూరుకుపోవడం, ఇట్లాంటివి లేవు సాత్విక కర్తకి. అటు లేదు, ఇటు లేదు. ఎలా ఉండాలో అలానే ఉంటాడు. అది వచ్చినా అంతే భగవంతుని ప్రసాదం, ఇది వస్తే భగవంతుని పరీక్ష. ఎన్నో కారణాలు ఉంటాయి, ఏమో అంతే. కురిగిపోవడం లేదు, ఉప్పొంగిపోవడం లేదు. అటు ఉప్పొంగడం ఉండదు, ఇటు కురిగిపోవడం ఉండదు. ఏదో వేరే వాళ్ళు వెళ్ళి చెప్తే అంటే ఓకే, భగవంతుని దయ వల్ల, అనుగ్రహం వల్ల ఇలా జరిగింది అని చెప్తారేమో, అంతే. ఈ విధంగా సాత్వికుడు ఉంటాడు. మహావీరుడి యొక్క జీవితంలో ఆయనకి ఎప్పుడూ సన్యసించాలనే భావన వచ్చిందట. వస్తే వెళ్ళి ఆ భావనని తల్లిగారికి చెప్పారు ఆయన, నేను సన్యసించాలనుకుంటున్నాను అని. ఆవిడ వీలు కుదరదో, వీల్లేదు అన్నారు, అంతే. చేయడానికి లేదు, తల్లి అనుమతి ఉండాలి. మామూలుగా అట్లానే ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ అట్లా నడుస్తూ ఉంది. చాలా కాలం జరిగింది అలాగా. నిశ్శబ్దంగా ఉండిపోయారు, అలా చేసుకుంటూ ఉన్నారు. తర్వాత ఆవిడ పరమపదించిన తర్వాత అన్నగారు ఉన్నారు, అన్నగారు పర్మిషన్ తీసుకోవాలి, అదొక ట్రెడిషను. వెళ్ళి అన్నగారిని అడిగాడు, నేను ఇలా సన్యసించాలనుకుంటున్నాను, వెళ్ళి తీవ్రమైనటువంటి తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను. నో అన్నారు ఆయన. ఇంకేం చేసేది ఉంది, ఊరుకున్నాడు. కానీ ఇంకొక విషయం మొదలుపెట్టాడు అప్పటి నుంచి. ఏమిటంటే మౌనవ్రతంలో ఉండిపోయాడు. ఎవ్వరితో మాట్లాడేది లేదు. ముందు ఇలా చేస్తానంటే వాళ్ళు వద్దు, కుదరదు, వీలు లేదు, అట్లా వెళ్ళడానికి వీలు లేదు, నువ్వు ఉండాలి, నువ్వు మాకు కావాలి, మీకు అందరూ కావాలి, ఇవన్నీ ఉండాలి, వదిలేయడం ఏంటి, పోవడం ఏంటి, ఇదేంటి, అదేంటి, అవేదో ఇక్కడ కూడా చేసుకోవచ్చు, అవేదో ఇక్కడ కూడా చేయొచ్చు, రీజన్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ కోకొల్లలు. సరే అన్నగారు అలా చెప్పారు కనుక నేను మౌనవ్రతం మొదలెట్టాడు. మౌనవ్రతం ఎలా అంటే ఎవరితో మాట్లాడేది లేదు. ఆహారంలో కూడా నియమాలు పెట్టుకున్నాడు, ఎప్పుడో కానీ కొంచెం కానీ తీసుకునేది లేదు. టోటల్ మౌనం, ఇంటరాక్షన్స్ అన్నీ పోయినాయి.
అలా కాలం గడిచిపోతుంది. ఇంట్లో ఉండే వాళ్ళందరూ చూస్తున్నాయి, ఈడ మాట్లాడేది పెట్టేది ఊరు కూర్చుంటాడు. కొంతకాలం తర్వాత వాళ్ళకి ఏమనిపించింది, ఈయన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మాట్లాడితే ఏదో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే, రోజు వింటూ ఉంటే, చెబుతూ ఉంటే, ఏదో నడుస్తూ ఉంటే ఉంటుంది ఇంటరాక్షన్. ఏమీ లేదు, ఊరికే ఉన్నాడు ఆయన. ఏదో తన పని తాను చేసుకుంటూ సాధన చేసుకుంటూ అట్లా ఉండిపోయాడు. అలా ఉండేటప్పటికి ఇంట్లో వాళ్ళందరూ అనుకున్నారు, ఈయన ఇక్కడున్నా ఒకటే, ఇంకెక్కడికి పోయినా ఒకటే, ఇంకా పెద్దగా ఏమీ లేదు. ఇంకా అప్పుడు ఆయన అన్నగారు వచ్చేసి, ఇంక నువ్వు వెళ్ళు సన్యాసం తీసుకొని, అయిపోయింది, తెలిసిపోయింది నీ సంగతి, ఇంక వెళ్ళిపోయాడు. అంతేగాని వద్దన్నారని చెప్పేసి ఆ ధృతి తగ్గిపోనూ లేదు, ఉత్సాహం సడలిపోనూ లేదు. ఏం చేయాలో చేస్తూనే ఉన్నారు, నిరీక్షణ, ఎదురు చూస్తూ ఉన్నారు, సరైన సమయం వస్తుంది. అతనిలో ధృతి ఉత్సాహం రెండూ ఉన్నాయి. తర్వాత మిగతా లక్షణాలు కూడా చాలా ఉదయించాయి, అన్నీ వేరే విషయం. ఒక విషయం మటుకు ఇక్కడ సాత్విక కర్తకు తెలుసు, నిజానికి నేను ఉద్భవించినప్పుడు ఏమీ తెచ్చుకోలేదు. ఏముందండి తెచ్చుకోవడం? కర్మలు తప్ప, ముందు చేసిన పాపపుణ్యాలు తప్ప తెచ్చుకోవడం ఏముంది? ఏం తెచ్చుకున్నా అన్ని ఇక్కడి నుంచే కదా, స్థూలంగా. కావున తెచ్చుకునేదేముంది? వచ్చినప్పుడు వెంట తెచ్చుకున్నది లేదు. పోనీ వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్ళడం ఉందా? లేదు. ఉండేటటువంటి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరో పంపితే వచ్చాయి. ఆ పంపిన వారు ఎవరు? తాత్కాలికంగా చాలామంది కనపడచ్చు మనకి, కానీ నిజానికి ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఉన్నదంతా పరమాత్మ నుంచే వచ్చినట్టు. మరి ఎవరికి వెళుతుంది? నేను దేహాన్ని చాలిస్తే అతని దగ్గరికే వెళుతుంది. మధ్యలో పేర్లు మారుతుంటాయి అంతే, ఈ పేరు కాసేపు, ఆ పేరు కాసేపు. ఆ స్థలం అక్కడే ఉంటుంది, ఆ ధనం అట్లానే ఉంటుంది. కాసేపు వీళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది, కాసేపు వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది. కాసేపు వాళ్ళ పేరు మీద అనుకుంటారు, కాసేపు వీళ్ళ పేరు. కాసేపు వాళ్ళు చెక్కు రాసేస్తారు, కాసేపు వీళ్ళు చెక్కు రాసేస్తారు. అదే ధనం కాసేపు అక్కడ ఉంటే ఆయన చెక్కు రాస్తాడు, కాసేపు ఇక్కడ ఉంటే ఈవిడ చెక్కు రాస్తారు. అది అక్కడి నుంచి ఇటు, ఇక్కడి నుంచి అటు పోతుంటుంది. స్థలం ఎక్కడుండేది అక్కడే ఉంటుంది. బంగారు తాత ముత్తాతల కాలం నుంచి వస్తుందంటే వాళ్ళ తాతలు వాళ్ళు ఇచ్చింది వస్తూనే ఉంటుంది, బంగారం వస్తూనే ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఇది నాది అనుకున్న వాళ్ళందరూ పోయారు. దానికి ఒకటే కామన్ ఏంటంటే, ముందు వాళ్ళు నాదనుకున్నారు, వాళ్ళు పోయారు, తర్వాత నాదనుకున్నారు, వీళ్ళు పోయారు, తర్వాత ఇంకో ఇప్పుడు నేను అనుకుంటాను అంతే. అది మటుకు గ్యారంటీ. కానీ ఇది ఎవరు చూడరు కదా. ఎక్కడ లాకర్లు తెరిచేసి ఉన్న బంగారం తీసుకుంటారనే చింతే కానీ యథార్థంగా ఎవరు తీసుకోగలరు? ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళుతుంది? ఒక ఆయన ఉండేవారట, నిలాని అన్నారట, ఎవరైనా తీసేసుకుంటే అంటే, ఇంతకుముందు కూడా ఎవరో తీసుకొని ఉన్నదే కదా నా దగ్గరకు వచ్చింది, ఇప్పుడు ఎవరో తీసుకుంటారు, పోతుంది. అప్పుడు వాళ్ళ పేరుంది, ఇప్పుడు వీళ్ళ పేరుంది, ఇప్పుడు ఇంకోళ్ళ పేరుంది. బంగారదే కదా అది, ఇప్పటికైనా నా బంగారే. నా దగ్గర ఉంటేనే నా బంగారా? ఎవరి దగ్గర ఉన్నా నా బంగారు. నా దగ్గర ఉన్నా నాది అనుకున్నాను, లేకుండా పోయింది. ఎవరి దగ్గర ఉన్నా నాది అనుకోవచ్చు, దాన్నే ఉంది. అనుకోవడంలోనే ఉందంతా కూడా, యథార్థానికి కాదు అని చెప్పేసి. కావున అలాగా అనుకున్నవి జరిగితే హర్షము, అనుకోనివి జరిగితే విషాదము, ఇవి లేవు. ఇష్ట అయిష్టాలు ఉంటే గనక రాగద్వేషాలకు తీసుకొని వెళతాయి, మనల్ని రాగద్వేషాలలోకి తీసుకొని వెళతాయి. ఆ రాగద్వేషాల్లోకి తీసుకొని వెళ్ళినప్పుడు సుఖదుఖాలు వస్తాయి. ఇష్టాయిష్టాలే లేకపోతే సుఖదుఖాలు వచ్చినప్పుడు అక్కడ మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ లోపల రాగద్వేషాల దగ్గర మేనేజ్ చేస్తారు ఎవరన్నా? పోనీ దాని వెనకాల ఉండేటటువంటి ఇష్టాయిష్టాలను చూసుకుంటారా? ఇష్టాయిష్టాన్ని పక్కన పెట్టేస్తే రాగద్వేషం లేదు, రాగద్వేషం లేకపోతే సుఖం దుఃఖం లేదు, ఆనందమే ఉంటుంది, శాంతమే ఉంటుంది. ఎలా ఉన్నా ఏం జరిగినా ఫలసంగం కూడా లేదు కనుక ఇంకెట్లాగో ఏ విధమైనటువంటి కృంగిపోవడం అనేటటువంటిది లేదు. కాకపోతే ఈయన సాత్విక కర్త ఏమన్నా పరబ్రహ్మ జ్ఞాన అండి? కాదు. పరబ్రహ్మ జ్ఞానం వచ్చిందా సాత్విక కర్తకి? రాలేదు. అంతఃకరణ శుద్ధి అవసరం, కానీ భావాలు ఇట్లా ఉన్నాయి. అంతఃకరణ శుద్ధి ఎప్పుడైతే పూర్ణంగా జరుగుతుందో అప్పుడు పరబ్రహ్మతత్వం కూడా తెలిసి వస్తుంది. కానీ ఈ విధంగా ఇలాగా నడుచుకుంటూ ఉంటాడు ఆయన. ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి ఇది. ఎవరైతే ఇలా ఉంటారో ఆధ్యాత్మికంగా కూడా కొంతమంది పరిశోధనలు చేశారు. మనసులో ఈ భావం ఉంటే వ్యక్తి యొక్క శక్తి తరంగాలు ఎలా ఉంటాయి, ఆనందం అనుభవించేటటువంటి యోగ్యతలు ఎలా ఉంటాయి, శాంతము యొక్క స్థిరత్వం లోపల ఎలా ఉంటుంది అని వాళ్ళు తెలుసుకున్నది ఏమిటంటే, పరిశోధనల ద్వారా ఈ భావాలు ఎప్పుడైతే ఉంటాయో భద్రంగా శాంతం ఉంటుంది, నిలకడగా ఆనందం ఉంటుంది, స్థిరంగా మనసు ఉంటుంది. ఈ భావాలు ఉంటే అనుకున్నా కూడా చాలంటారు.
ఇలా అనుకున్నా కూడా ఇవి ఉన్నాయని చెప్పేసి అనుకుంటూ ఉన్నా, వీటి గురించి వింటూ ఉన్నా, తెలుసుకుంటూ ఉన్నా, చర్చించుకుంటూ ఉన్నా, సంభాషించుకుంటూ ఉన్నా కూడా ఆ ఉత్తమమైనటువంటి స్థితి మనకు లభించేటటువంటి అవకాశం ఉంటుంది. కావున ఈ సాత్వికమైనటువంటి కర్త మనకు ఆదర్శము. సరే, సాత్వికంగానే అందరూ ఉంటారా అండి? మరి అందరూ సాత్వికంగానే ఉండరు కదా, మరి కొందరు వేరేగా కూడా ఉంటారు కదా. అవును, ఉంటారు. మరి రాజసిక కర్త ఎట్లా ఉంటారు? రాగి కర్మ ఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచి హర్షశోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. రాగి అంటే నిషిద్ధములను కోరేటటువంటి వాడు అని ఒక అర్థం. కర్మ ఫలాప్రేప్సు అంటే కర్మ ఫలమును కాంక్షించేటటువంటి వాడు. లుబ్ధ పరద్రవ్యమును ఆశించేటటువంటి వాడు. పరద్రవ్యమును కోరుకునేటటువంటి వాడు అంటే వేరే వాళ్ళ జోబుల్లో ఉండేటటువంటి డబ్బును కోరేటటువంటి వాడు. హింసాత్మక పరులను పీడించేటటువంటి స్వభావం కలవాడు. వాడు కుదురుగా ఉండాలంటే 2-3 వేసేయాలి రోజుకి, ఏదో రకంగా మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, ఒపీనియన్స్ చెప్పడం ద్వారా, నడత ద్వారా, రకరకాలుగా ఎవరినో ఏదో చేస్తేనే వాడి మనసు కొంచెం ఆ రోజుకి కొంచెం కుదురుగా ఉంటుంది, కుదురపడుతుంది అన్నమాట. అలాగా పరులను పీడించే స్వభావం. కొందరు మాటలతో, కొందరు ఆలోచనలతో, కొందరు ముందు, కొందరు వెనక, కొందరు కర్మలతో రకరకాలుగా చేస్తుంటారు. వాడు అలాంటి వాడు, పీడించేవాడు. అశుచి అపవిత్రుడు, పవిత్రత ఏమి ఉండదు, ఏ లెవెల్లోనూ పవిత్రత ఉండదు. సరే, హర్ష శోక అన్విత. ఇష్టప్రాప్తి అయితే విపరీతమైనటువంటి సంతోషం, ఇష్ట వియోగమైతే భరించలేనటువంటి దుఃఖం, ఇలా పొందుతూ ఉంటాడు. ఇటువంటి వాడు కర్త రాజసః పరికీర్తిత. ఇటువంటి కర్త రాజసికుడని చెప్పబడుతూ ఉన్నాడు. ఇలా ఫలితాలను కోరేటటువంటి వాడు మనసులో కామ్య కోరికలు ఉంటాయి గనక అటువంటి చిత్తము వ్యాకులంగా ఉంటుంది, కలవరపడుతూ ఉంటుంది. అటు తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని ఇతరులతో ఏమాత్రం కూడా పంచుకోవాలి అంటే ఆలోచన మరలా కలుగుతూ ఉంది. ఎందుకంటే వేరే వాళ్ళ ద్రవ్యాన్ని సంపాదించాలనేటటువంటి కోరిక ప్రబలంగా ఉంటుంది. కావున నా ద్రవ్యాన్ని నేను ఎలా పోగొట్టుకోవాలి అనేటటువంటి భావన ఉంటుంది. ఒకవేళ అటువంటి ద్రవ్యాన్ని ఎక్కడైనా వినియోగించే ప్రయత్నం చేసినా దాని వెనకాల ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. బాహ్య అభ్యంతర శౌచరహితుడు. సో ఈ విధంగా ఆ వ్యక్తి ఉంటాడు. ఎంత దొరికినా, అర్హత లేకుండా దొరికినా, లక్ష్యం లేకుండా దొరికినా, ఆలోచించకుండా దొరికినా, ఇలా దొరికినా కూడా ఇంకా దొరికింటే బాగుండేదే, ఇంకా ఉంటే బాగుండేది, ఇంత సరిపోలేదే అనేటటువంటి ఆలోచనలు ఉంటాయి. తృప్తి అనేటటువంటిది రాదు. ఇటువంటి వాళ్ళకి ఒకసారి కనుక ఆ ప్రయత్నం మొదలైందంటే వాళ్ళు ఎంత వచ్చినా ఆగరు, ఇంకా వస్తూనే ఉండాలి. ఎంత అధికారం వచ్చినా ఆగరు, ఎంత సంపద వచ్చినా ఆగరు, ఎంత పలుకుబడి వచ్చినా ఆగరు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, నడుస్తూనే ఉంటుంది అది. ఎందుకంటే ఆ మనస్తత్వం అట్లా ఉంటుంది. కొందరట యాత్రలో అట్లా బయలుదేరి పాతకాలంలో, ఇప్పటి కాలంది కాదు, గుర్రాల మీద అలా యాత్రలో పర్వతాల ప్రాంతాలలో నడుమన మరలా నదులున్నాయి, మళ్ళీ అరణ్యాలున్నాయి, అలాంటి ప్రాంతాలలో ఒక యాత్రకని వెళ్ళారు కొంతమంది సభ్యులందరూ కలిసి, మిత్రులందరూ కలిసి. పాతకాలం నాటి రోజులు కావున ఇప్పుడున్నటువంటి వసతి సౌకర్యాలు ఏమీ ఉండేటివి కావు. ఎక్కడో అనుకూలంగా ఉన్న చోట విశ్రాంతి తీసుకోవడం, అక్కడే ఏదైనా జలవనరులు ఉంటే అక్కడ
వాడికి కావాల్సినవన్నీ సమకూర్చుకొని ఆ విధంగా శక్తిని కలిగించుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూ ఉండడం, పరిశుభ్రం కూడా గావించుకొని అలా వెళ్ళిపోతూ అలా వెళ్తూ ఉన్నారు. ఒక చోటికి వెళ్ళేటప్పటికి రాత్రి సమయం అయింది. గులకరాళ్ళు లాగా నున్నగా ఉండేటటువంటి రాళ్ళన్నీ చాలా ఉన్నాయి అక్కడ. ఆ ప్రాంతంలో ఒక్కో ప్రాంతంలో కొన్ని ఉంటాయి, చాలా ఉన్నాయి. రాత్రి వేళ వాళ్ళ దగ్గర పెద్దగా దీపాలు అవి కూడా అంతా సరిపోయేటంత విధంగా లేవు. సరే, అక్కడ విశ్రమించాలనుకున్నారు. పడుకున్నారు వాళ్ళంతా. ఒక 20 మంది దాకా సభ్యులు ఉన్నారు, పడుకున్నారు. రాత్రిపూట ఒక వ్యక్తి యొక్క స్వప్నంలో ఎవరో కనపడి, మీరిక్కడ ఉండటం అంత మంచిది కాదు, వెంటనే బయలుదేరాలి. ఆ బయలుదేరేటప్పుడు మీ దగ్గర గుర్రాలకు సంచీలు కూడా ఉన్నాయి కనుక ఆ సంచీల్లో ఇక్కడ ఉండేటటువంటి రాళ్ళు నింపుకొని పోవాలి అని చెప్పారు. స్వప్నం మడుగు బాగా కనపడింది. సరే, ఆయన వెంటనే లేచేసి అర్ధరాత్రి అయిన తర్వాత ఒక గంటన్నర తర్వాత 2 గంటల టైంలో ఏదో కల వచ్చింది. వెంటనే అందరికీ చెప్పేశాడు, ఇలా ఉండడం మంచిది కాదని, ఇలా చెప్పారని. సరే, వాళ్ళు అన్నీ అక్కడ ఉండే వీలైనంత అన్నీ వేసుకొని ప్రయాణం మొదలెట్టారు. అది లోయల్లో ఉంది, ఇంకా పర్వత ప్రాంతాల్లో లోయల్లో నడుస్తోంది కనుక సూర్యోదయం అయినా కూడా తొందరగా సూర్యుడు కనపడే అవకాశం కూడా లేదు. అలా ప్రయాణం చేసి చాలా గంటలు సూర్యుడు కనపడే సమయానికి ఒక చోటుకు వచ్చారు. ఇంకా అక్కడ విశ్రాంతి తీసుకుందామని ఆగారు. సరే, ఆగిన తర్వాత ఎందుకు ఇలా వచ్చింది, ఎందుకు ఇలా చెప్పారు అని ఆలోచించుకుంటూ ఎందుకో సంచుల్లో ఏమున్నాయని చూశారు. ఆయన రాళ్ళు ఎందుకు తీసుకోమన్నారు అబ్బా అని చెప్పి చూశారు. చూస్తే అక్కడ రతనాలు ఉన్నాయి, రాళ్ళు లేవు. అవన్నీ రతనాలే, రాళ్ళు లేవు. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అరే, ఇన్ని సంచులు నిండా రతనాలే, ఎంతో సంతోషం. కాకపోతే కొందరికి ఇలాగ మొదలైంది, అక్కడ ఎన్ని ఉండేవో మనం కొన్నే పట్టుకొచ్చాం, ఇంకా 2 రోజులు ఉండుంటే ఇంకెన్ని పట్టుకొచ్చేవాళ్ళమో, ఇంకేమేమి అయ్యి ఉండేదో, ఇంకెంతెంత దొరికిండేదో. అయిపోయింది. ఆ దొరికిన ఉత్సాహం పోయింది, ఆ సంతోషం పోయింది, ఎంత దొరకలేదే అనే బాధ మొదలైంది. అన్ని పెట్టుకొని కూడా వాళ్ళంతా విచారగ్రస్తులు అయిపోయారు. అలా విచారగ్రస్తులు అయిపోయి బాధపడుతూ ఉంటే ఆ దారిని ఒక సాధువు పోతూ ఉన్నాడు. ఏమిట్రా ఇంతమంది ఉన్నారు ఇలా విచారిస్తున్నారు ఏమిటంటే వాళ్ళ కథ చెప్పారు. కథ చెప్తే ఆయన చెప్పాడు, మీరు అక్కడ ఉండుంటే ఒక్కడు బతికేవాడు కాదని చెప్పారు. అమ్మో, అలానా? అవును, అక్కడ వేరే క్రూర జంతువులు ఉన్నాయి, దాని తర్వాత కొన్ని వేరే జీవాలు ఉన్నాయి, అవన్నీ మిమ్మల్ని అయిపోయేది, మీ పని అయిపోయేదని. ఓ, అయితే పర్వాలేదు, అదైతే ఇదే మంచిది అని వాళ్ళు మళ్ళీ బయలుదేరి ముందుకు వెళ్ళిపోయారట. అలాగా మానసిక భావాన్ని బట్టి అనుభవాలు అక్కడ కలుగుతూ ఉంటాయి. అంటే ఆ భావాల చేతిలో కీలుబొమ్మల్లా ఉంటారన్నమాట. రాజసిక కర్త ఆ విధంగా ఉండిపోతాడు. ఒక చోట చాలా గొప్ప ధనికుడు ఉండేవాడట. ఎంత గొప్ప ధనికుడయ్యా అంటే ఆ ఊరిలో ఉండే పొలాలు స్థలాలు 99% ఆయనవే. మిగతా వాళ్ళంతా ఇంకా ఆయన దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళే అన్నమాట. చుట్టుపక్కల ఊర్లలో కూడా అంతా ఆయనవే. చాలా పెద్ద ధనికుడు, జమీందారు ఆయన. ఆయనకి ఎవరో చెప్పారట, ఒక రహస్యం ఉంది ఈ అరణ్య ప్రాంతంలోకి వెళ్తే, ఒక కొండ ఉంది, ఆ కొండ నడుచుకుంటూ అలా లోపలికి వెతుక్కుంటూ వెళ్తే ఒక గుహ ఉంది, ఆ గుహ లోపల నిధి ఉంది, ఆ గుహ యొక్క ముఖద్వారం ఎప్పుడో కానీ తెరుచుకోదు, ఎప్పుడో ఒకసారి తెరుచుకుంటుంది, ఒకేసారి తెరుచుకుంటుందంట, సంవత్సరానికో కొన్ని సంవత్సరాలకో ఎప్పుడో. ఆ సమయంలో ఆ నిధి అందరికీ దొరుకుతుందట. ఆ నిధి కోసం ప్రయత్నం చేస్తే మంచిదేమో. ఈయన చూశాడు, ఎట్లాగైనా ప్రయత్నం చేస్తే మంచిదే, మన దగ్గర చాలా ఉంది కానీ ఇంకా ఉంటే ఇంకా బాగుంటుంది అనుకొని వెళ్ళాడు. ఈయనకి చాలా డబ్బులు ఉన్నాయి, సేవకుల్ని తీసుకొని వెళ్ళాడు, తినేవన్నీ తీసుకెళ్ళాడు, అన్ని కనుక కూర్చున్నాడు. వాళ్ళందరినీ ఒక చోట పెట్టాడు. ఈయన రోజు పోతున్నాడు, అక్కడికి పోతున్నాడు వస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు, తెరుచుకుంటుంది. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, ఇంత వచ్చినటువంటి చాలామంది మేము ఉండలేమండి, మా వల్ల కాదు, అది తెరుచుకునేనో వాడికి అట్టు కాదో లేకపోతే ఊరికే సృష్టించారో అని వెళ్ళిపోయారు. కొంతమంది సేవకులను మటుకు ఈయన అలా డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చి అలా పెట్టుకున్నాడు, అలా ఉన్నారు. ఇలా వాళ్ళు కూడా ఏం వెళ్తాంలే అని చెప్పేసి ఈయన పిచ్చి, ఈయనకు ఆనందం అని వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఒక రోజు ఈయన అలాగ వెళ్ళినప్పుడు తెరుచుకుంది ఉన్నట్లు. తెరుచుకోగానే లోపలికి పరిగెత్తాడు సంచులు తీసుకొని. రోజు సంచులు తీసుకొని వెళ్ళేవాడు, సంచులు తీసుకొని పరిగెత్తాడు. సరే, పరిగెత్తాడు, సంచుల్లో నింపుకున్నాడు. చూస్తే కళ్ళు జిగేలు అనిపోయేటటువంటి, ఎక్కడ చూసినా
అన్నీ వజ్రవైడూర్యాలు మణిమాణిక్యాలు అన్నీ ఇలానే ఉన్నాయి. సరే నింపుకున్నాడు, తీసుకొని వచ్చాడు, కష్టం మీద తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి బయటకు వచ్చాడు. ఆ బయటకు వచ్చి మూటలన్నీ అక్కడ పెట్టినప్పుడు సడన్గా గుర్తుకొచ్చింది, ఈయన దగ్గర ఈయనకు ఒక నస్యం తీసుకునేటటువంటి అలవాటు ఉండేది. బంగారు నస్యం డబ్బీలో నస్యం వేసుకునేవాడు ఆయన. ఆ డబ్బీ లోపల మర్చిపోయాడు. అరే డబ్బీ ఎట్లా వదులుతాం అని చెప్పేసి మళ్ళీ లోపలికి పోయాడు. మూసుకుపోయింది. ఇక మళ్ళీ తెరుచుకునే అవకాశం లేదు. ఈ బయట సేవకులు చూస్తూ ఏంటి ఈయన రాలేదేంటి అని వాళ్ళు వచ్చారు. అక్కడ మూటలో మూటలు ఇవన్నీ కూడా. సరే వాళ్ళన్నీ గుర్రాలకు కట్టేసి వెయిట్ చేశారు. ఒక రోజు, 2 రోజులు, వారం, 2 వారాలు, ఇంకా ఎంతకాలం రాకపోయినా చేస్తారు, వెళ్ళిపోయారు. ఈయన ఇక్కడే, వాళ్ళు అక్కడే. అంటే చిన్న చిన్న విషయాలపైన కూడా రాగం ఉంది అని అంటే దానివల్ల కూడా కష్టం వస్తుంది. ఎంత ఉన్నా కూడా సంతోషించేటటువంటి మనస్తత్వం లేదు, ఇంకా కావాలనేటటువంటి భావన, పరద్రవ్యాన్ని ఆశించేవాడు లుబ్ధ. ఉన్నది చాలనుకోవచ్చు కదా, ఇంకా కావాలి అనుకునేవాడికి అలాంటి నష్టాలు కష్టాలే వస్తూ ఉంటాయి. ఎందుకంటే అంతఃకరణంలో ఆ మాలిన్యం అలానే ఉంటుంది. ఆ క్రోధం కానీ, ద్వేషం కానీ, ఇటువంటి లోభం కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి కనుక ఆ ప్రవర్తన ఆ విధంగానే ఉంటుంది. ఏ విధంగానే ఇలా చెప్పారో ఆ విధంగానే నడుస్తూ ఉంటుంది. సో ఆ రాజసిక కర్త మనకేమన్నా ఆదర్శం అంటే కాదు. కాకపోతే తామసిక కర్త తర్వాత చెప్పుకునే తామసిక కర్త కంటే రాజసిక కర్త చాలా మంచి స్థితిలో ఉన్నట్టే లెక్క. తామసిక కర్త ఎలా ఉంటాడు అని అంటే అయుక్త ప్రాకృత స్తబ్ధ షఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. అయుక్త ఏకాగ్రత లేనివాడు అంటే ఆ మనసు చంచలంగా ఉంటుంది, ఎక్కడా నిలబడదు, ఇక్కడ అక్కడ 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 అట్లా ఉంటుంది. ప్రాకృత అంటే అసంస్కృతమగు బుద్ధి గలవాడు, చిన్న పిల్లవాడిలాగా అసంస్కృతమగు, సంస్కరింపబడినటువంటిది కాదు, అసంస్కృతమగు బుద్ధి గలవాడు. స్తబ్ధ వినయము లేనివాడు, వినయ విధేయతలు ఉండవు, విర్రవీగిపోతూ ఉంటారంతే. షట మాయావి లేదా వంచకుడు, ఎప్పుడు ఎవరితో స్నేహం చేసినా మిత్రత్వం ఏర్పాటు చేసుకున్నా ఏదో లాగేయాలి, వీడి దగ్గర నుంచి ఏదో కొట్టేయాలి అనే భావనలే ఉంటాయి. వంచన, మాయావి, వంచకుడు. తరువాత నైష్కృతిక స్వార్థపరుడై పరుల వ్యాపారములను పాడు చేసేటటువంటి వాడు. వాడు స్వార్థపరుడై కూర్చుంటే పర్వాలేదు, వేరే వాళ్ళ వ్యాపారాలన్నీ పాడు చేస్తాడు వాడు కూర్చొని. తరువాత ఇంకా ఏమనుకోవచ్చు దీంట్లో అంటే నైష్కృతిక అంటే పరులను అవమానించేటటువంటి వాడు, అవమానిస్తూ ఉంటాడనమాట. వ్యాపారాలను పాడు చేస్తాడు, అవమానిస్తూ ఉంటాడు. అలసహ ఉత్సాహరహితుడు, ఏ పని చేయాలన్నా ఉత్సాహమే ఉండదు, సరే అంతే. తర్వాత విషాది శోకిస్తూ ఉంటాడు, శోకము చాలా ఉంటుంది. దీర్ఘసూత్రీచ ఇప్పుడు చేయాల్సిన పనిని రేపో ఎల్లుండో అవతల వారమో, రేపో ఎల్లుండో అవతల వారమో చేయాల్సిన పనిని మరుమాసం, మరుమాసంలో చేయాల్సిన పనిని ఈ దశాబ్దంలో చేస్తే చేద్దాం, ఈ దశాబ్దంలో చేయాల్సిన పనిని శతాబ్దంలో చేస్తే చేద్దాం అంటే అలాంటి వాడనమాట. చేయాల్సిన పనిని చెయ్యనే చెయ్యడు, ఎంతసేపు కాలయాపన చేస్తూనే ఉంటాడు. ఇటువంటి వాడెవడైతే ఉంటాడో కర్త తామస ఉచ్యతే, ఇటువంటి కర్త తామసికుడు అని చెప్పబడుతూ ఉన్నది. ఇటువంటి వాళ్లకు ఇటువంటివన్నీ ఉన్నాయి, కానీ ఇంకా ఏమేమి ఉంటాయనంటే చెప్తారు. వీటికి సంబంధించినవే చపలత్వం ఉంది, సంస్కార రహితమైనటువంటి బుద్ధి ఉంది, గురువులు కనిపించినా పెద్దలు కనిపించినా ఏమాత్రం కూడా గౌరవించరు, తనవి ఏమైతే ఉంటాయో పొరపాట్లు, తప్పిదాలు, లోపాలు అన్నీ కప్పిపుచ్చుకుంటూ ఉండి లేనట్లుగా అవన్నీ లేనట్లుగా కనబడుతూ ఉంటారు. పరులకు సంబంధించినవన్నీ ఎలా కొల్లగొట్టాలా, ఎలా నాశనం చేయాలా అని చూస్తూ ఉంటారు. అవకాశం దొరికితే దుఃఖిస్తారు, దుఃఖ పెడతారు. ఏ కర్తవ్యాలున్నా కూడా కర్తవ్య కర్మల్ని చెయ్యరు.
ఈ విధంగా జీవిస్తూ ఉంటారు. ఇతరులను వంచడం, తానుకు తెలిసిన దానిని మరొక రకంగా చెప్పడం, ఉన్నది ఉన్నట్లు చెప్పకపోవడం, రకరకాలైన సందేహాలు లోపలుండడం, చెప్పినటువంటి వాళ్ళకి వీళ్ళు ఎవరికైతే చెప్తారో వాళ్ళకి అనేక రకాల సంశయాలను మిగల్చడం. ఈ విధంగా ఉంటుంది మనసు. ముందరున్నటువంటి మంచిని చూడదు, లోపలున్నటువంటి ఉత్తమమైనటువంటి ఆత్మ సంబంధిత మంచిని అసలే తెలుసుకోదు. ఎంతసేపు కూడా ఈ తామసికమైనటువంటి విషయాల పట్లే ప్రవర్తన సాగుతూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక మహాత్ముడు అంటారు, చీమని పేడ పురుగుని పోలుస్తారు. ఒక చోట పేడ, దాని తర్వాత చక్కెర ఉందనుకోండి. చీమ పేడను దాటి చక్కెర దగ్గరికి వెళ్తుంది, పేడ పురుగు చక్కెరను దాటి పేడ దగ్గరికి వస్తుంది. చక్కెరను పట్టించుకోదు, దాని లక్ష్యం ఇంతే, ఇక్కడికే వెళ్ళాలి. అలాగా ఈ తామసికకర్త ఎట్లా ఉంటాడంటే అలా ఉంటాడు. ఎంతసేపు కూడా అలసత్వంలో, ఏ విధమైనటువంటి స్ఫూర్తే ఉండదు. అసలు లోపల ఇది చేస్తే బాగుంటుంది అనేటటువంటి భావనే ఉండదు. తామసికకర్త ఈ విధంగా ఉంటాడు అని. ఒక తమాషా అయినటువంటి ఒక కథని చెప్తారు కొందరు. ఏమిటంటే, 1949వ సంవత్సరంలో అమెరికాలో జాక్ వార్గ్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉండేవాడట. వాడి పని ఏమిట్రా అంటే, ఎంతసేపు కూడా జూదం ఆడడం, మద్యపానం సేవించడం. అమెరికాలో ఉండే స్థలాలన్నీ తీసేసుకున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఆ రోజుల్లో కొంతమందికి ఏం చేశారనంటే, స్థలాలు వాళ్ళవి అయినప్పుడు కొంతమంది దగ్గరే వాళ్ళు అడిగి తీసుకున్నారు, మిగతా వాళ్ళందరి దగ్గర లాక్కున్నారు. అవన్నీ వేరే విషయం. యూరోప్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ స్థిరపడిపోయి, కాకపోతే అక్కడే ఉన్నటువంటి వాళ్ళు, అక్కడే చాలా కాలం నుంచి, వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళ దగ్గర స్థలాలు ఉన్నాయి కనుక అవి వీళ్ళు ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కనుక, ప్రభుత్వాలను ఏర్పరచుకున్నారు కనుక, అటువంటి వాళ్ళ కొందరికి ఏం చేశారనంటే, ఈ జూద గృహాలను పెట్టుకునే అవకాశాలు ఇవ్వడం. వాళ్ళు మళ్ళీ చదువుకొని బాగుపడితే అంతా బాగుండదు, మళ్ళీ వాళ్ళు కూడా పోటీ పడతారేమో వీళ్ళతో అనే ఉద్దేశంతో వాళ్ళకి ఎంతసేపు తాగుడు అలవాటు చేసి అలా ఫ్రీగా తాగించడం, అలా వాళ్ళని బానిసలు చేయడం, ఇట్లాంటివి కొన్ని అన్ని రచనలు చేస్తున్నారు. అయితే ఒకడు ఇలాంటి వాడే, ఎంతసేపు కూడా ఆ మద్యపానం సేవించడం, అలా జూదం ఆడుకోవడం, ఇట్లా ఉండడం. వాడికి ఉన్న ఆస్తి అంతా కరిగిపోయింది, ఏమీ మిగలలేదు, మొత్తం పోగొట్టుకున్నాడు. దాని తర్వాత ఒక రోజట ఆ సముద్ర తీర ప్రాంతంలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ దూకి లోపలికి వెళ్ళి తనని తాను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు కూడా అట. సరే, అలా వెళుతూ ఉంటే ముందరికి కాలికి ఏదో తగిలింది. ఏం తగిలిందా అని చూస్తే ఒక సీసాని చూడంగానే ప్రాణం లేసి వచ్చే పని కదా ఆయనకి, పోయే ముందైనా సరే అలవాటు ఉంది కదా. అందుకని చెప్పి సీసా అని చెప్పటికి ఏముందని తీస్తే సీసాలో ఏమీ లేదు, కానీ ఏదో రాసున్న చిట్టి మట్టుకుంది, బిరడ గట్టిగా బిగించుంది. ఏమి రాసిందబ్బా అని చెప్పేసి ఇదేమిటా అని చెప్పి తీసి చూశాడట. తీసి చూస్తే ఒక న్యాయవాది, ఒక అడ్వకేటు, ఆ అడ్వకేటుకు సంబంధించినటువంటి వివరాలుండి, ఈ కాగితం కనుక నీకు దొరికేటట్లయితే నీకోసం చాలా ఆస్తి వేచి ఉంది, ఈ వివరాలను కనుక కింది వివరాలను కనుక నువ్వు నోట్ చేసుకొని సంప్రదిస్తే నీకు మిగతా విషయాలు చెప్తాను అని. యథార్థంగా ఉన్నది ఏమిటనంటే, చాలా పరురాలైనటువంటి ఒక అమ్మగారికి ఎంత ఆస్తి అంటే అంత ఆస్తి ఉందట. ఈ ఆస్తి ఎవరికి ఇవ్వాలని చెప్పి ఆలోచించలేదు. అందుకని చివరి సమయంలో ఏంటంటే న్యాయవాదిని పిలిచి ఒక ఉపాయం చెప్పు అని అడిగారు. ఆ న్యాయవాది ఏం చేశాడంటే ఇలాంటి ఉపాయం చెప్పాడు. మీ ఆస్తి అంతా వీలునామా ఇలా రాయండి, ఈ చీటీ ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళకి సంప్రాప్తం అవుతుందని రాయండి. కానీ నేను ఎదురు చూస్తూ ఉంటాను కదా ఆ చీటీ దొరికే వాళ్ళ కోసం, అందుకని నాకు కూడా సగం రాయండి, మిగతా సగం వాళ్ళకి వెళ్తుంది. సరే, ఆవిడ అలా రాశారు. దాంట్లో ఈ వ్యక్తి ఎవరికైతే జాక్ వార్గ్ అనేటటువంటి వ్యక్తికి అది దొరికితే, దాని తర్వాత సంప్రదిస్తే, ఒక లాయర్తో మాట్లాడితే
ఆ లాయర్ చెప్పాడట, ఇది కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉండేటటువంటి ప్రదేశం, ఇది ఇంకొకరికి అప్పచెప్పడం జరిగింది. ఎక్కడైనా ఒక ప్రాంతంలో పెట్టమని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత వాళ్ళకి లోపల రహస్యం చెప్పలేదు. వాడు వెళ్ళి ఆ ప్రాంతంలో పెట్టకుండా ఎక్కడో సముద్ర తీరంలో పారేసి ఉంటాడు. అది కొట్టుకొని ఇంకో సముద్ర తీరంలోకి వచ్చింది అది అని చెప్పేసి, ఈ వివరాలన్నీ కరెక్టే అని చెప్పేసి, చాలా ఆస్తి ఉంది, నీకు కూడా ఇస్తాను, తప్పకుండా నీకు కూడా ఇస్తానని చెప్పాడట. అంటే ఈ కథ ప్రకారం ఏంటంటే సోమర్తనంలో ఉంటే ఆస్తులు వస్తాయని కాదు. కానీ విషయం ఏమిటంటే అంత అలసట వ్యక్తికి అవసరం లేదు, ఉండకూడదు. అట్లా ఏదో దొరుకుతుంది, చాలామంది ఇలా ఉంటారు, ఏదో లాటరీ వస్తే దొరుకుతుంది ఇలా అని చెప్పేసి సముద్ర తీరాలకు వెళ్ళి వెతకండి, సీసాల్లో ఏమన్నా చిట్టీలు ఉంటాయేమోనని చెప్పేసి. అలాంటివి ఏవి ఉండవు, అలాంటివి కాదు కావాల్సింది. ప్రయత్నపూర్వకంగా లక్ష్య సాధనలో ముందడుగు వేసుకొని పెద్దలు చెప్పినటువంటి మార్గంలో నడిచి కనుక సాధించగలిగేటట్లయితే అచీవ్మెంట్స్ ఉంటాయి, తృప్తి ఉంటుంది, చాలా రకాలుగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. లేదంటే ఈ విధంగానే తామసిక కర్త ఎట్లయితే ఉంటారో ఆ విధంగా జీవితం నడిచిపోతూ ఉంటుంది. అందుకని మనకు ఆదర్శం ఏమిటి అంటే సాత్విక కర్త ఆదర్శం. తరువాత పరమాత్మ చెప్తారు, కర్తల గురించి చెప్పారు. తదుపరి బుద్ధి గురించి, బుద్ధి అనేటటువంటిది ఎలా ఉంటుంది, తర్వాత ధృతి అనేటటువంటిది ఎలా ఉంటుంది, ఇవి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతూ తర్వాత శ్లోకంలో బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. ఓ ధనంజయ, బుద్ధేః ధృతేః చ గుణతః ఏవ. అర్జున, బుద్ధి యొక్కయు ధృతి యొక్కయు గుణములను అనుసరించినవేయగు త్రివిధం భేదం, మూడు విధాలుగా భేదమును పృథక్త్వేన అశేషేణ ప్రోచ్యమానం శృణు, వేరువేరుగను సంపూర్ణముగను చెప్పబడేటటువంటి దానిని విను. కర్త ఆలోచించడానికి కారణం ఏమిటి, ఇన్స్ట్రుమెంట్ ఏమిటి? కర్త ఆలోచించాలంటే ఇంటలెక్ట్, మెయిన్గా డెసిషన్ మేకింగ్ బుద్ధి. బుద్ధిలో ఏర్పడేటటువంటి వృత్తి ఏమిటి? అది ఏ నాలెడ్జ్, అది ఏ జ్ఞానము. కావున బుద్ధి లేకుండా జ్ఞానము ఏర్పడేటటువంటి ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశం లేదు, ఆ వృత్తి ఏర్పడేటటువంటి అవకాశం ఉండదు. వృత్తి లేకుండా బుద్ధిలో ఆలోచనే జరగదు. కావున జ్ఞాన నిలయమైనటువంటి బుద్ధికి, బుద్ధి యొక్క వృత్తి అయినటువంటి ధృతికి గుణభేదాన్ని బట్టి త్రివిధములైనటువంటి వర్ణనలను చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఉపయోగించేవేమిటి? వృత్తుల్ని ఉపయోగిస్తాం, బుద్ధిని ఉపయోగిస్తాం. బుద్ధిలో ఉండే వృత్తి ధృతి. మనం ఏదన్నా సాధించాలంటే, ఆలోచించాలంటే కారణము బుద్ధి. కనుక ఆ బుద్ధి ఆ ధృతి రెండు ముఖ్యమైనటువంటివే. ఎవరికి చెప్తున్నారు ఇక్కడ? పేరేమిటి వాడారు ధనంజయ అంటే? సాధనా ధనము, సాహస ధనము, ప్రాపంచిక ధనము, ఆధ్యాత్మిక ధనము, ఇవన్నీ ధనాలన్నీ సంపాదించగలిగే యోగ్యత కలిగినటువంటి వాడు సంపాదించేటటువంటి వాడు. పరమాత్మ అనుగ్రహ ధనము. అర్జునుడు శ్రీకృష్ణుల వారి యొక్క ఆదేశాన్ని పాటించి ఇతర దేవతామూర్తులకు అనుగ్రహాన్ని కూడా పొందాడు. సాధనా ధనం ఉంది, తపోధనం ఉంది, ఆయన దగ్గర చాలా ధనాలు ఉన్నాయి. కావున ధనంజయుడు అంటే ధనాన్ని జయించినటువంటి వాడు, సంపాదించినటువంటి వాడు. అలాగే దిగ్విజయ యాత్రలో వెళ్ళినప్పుడు విశేషమైనటువంటి ధనాన్ని కూడా సంపాదించాడు. అంటే మనకు కూడా ఏం చెప్తున్నారు? మీరందరికీ కూడా ఇలాగా అనేక రకాలైనటువంటి సంపాదనలు, ప్రాపంచికమే కాదు, పారమాత్మికమైనటువంటివి, పారమార్థికమైనటువంటివి, పరలోకానికి సంబంధించినవి, ఆధ్యాత్మికతకు సంబంధించినవి అన్ని సంపాదనలు కావాలంటే ఇదిగో ఇవి తెలుసుకోవాలి. మనకు కావాలి కదా, మనం అన్ని రకరకాలైనటువంటి కావాలని కోరుకుంటుంటాం కదా, అందుకని తెలుసుకోవాలి. ముందుగా సాత్విక బుద్ధి గురించి చెబుతూ ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి
బుద్ధి సా పార్థ సాత్వికీ. ఓ పార్థ, ప్రవృత్తి మార్గమును నివృత్తి మార్గమును, ప్రవృత్తి నివృత్తి, కర్తవ్యమును అకర్తవ్యమును, కర్తవ్య అకర్తవ్యాలు, భయమును అభయమును, బంధమును మోక్షమును ఏ బుద్ధి అయితే గ్రహిస్తుందో అటువంటి బుద్ధి సాత్వికము. ప్రవృత్తి నివృత్తి, కర్తవ్యము అకర్తవ్యము, భయము అభయము, బంధము మోక్షము. ప్రవృత్తి అంటే ఏమిటి? కర్మ మార్గము అని ఒక అర్థం. నివృత్తి అంటే ఏమిటి? జ్ఞాన మార్గము అని ఒక అర్థం. కర్మ మార్గము బంధహేతువు, జ్ఞాన మార్గము మోక్షహేతువు. ఈ భేదమును గుర్తించి గ్రహించి అవగాహన గనక ఎవరికైతే కలుగుతుందో అటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు సాత్వికుడు. కార్యము అనగా చేయదగింది, విహిత కర్మ. అకార్యము అనగా చేయకూడనిది, నిషిద్ధ కర్మ. విహిత కర్మను ఆచరించాలి, నిషిద్ధము లేదా ప్రతిషిద్ధమైనటువంటి కర్మను ఆచరించకూడదు. ఇవే కార్యము అకార్యము. అంటే వీటి గురించి తెలిసినటువంటి వారికి. ఉదాహరణ మాత్రంగా చెప్పాలంటే, ప్రభుత్వం ఉంది, ఒక చట్టం తీసుకొస్తుంది. నిషేధిస్తే అది చేయడం తప్పు, నిషేధించకుండా ఒక రకమైనటువంటి ప్రత్యేక అవకాశాన్ని ఇస్తే అది చేయడం సబబు. అంతే కదా? ఇప్పుడు నేను మీకు చెప్పాలా ప్రత్యేకంగా ఇప్పుడు ఏమేం చట్టాలు వచ్చాయో, ఏ విధంగా అందరికీ తెలిసి వస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఆ విధంగా వచ్చింది. రానంత వరకు దాని గురించి ఎవడు పట్టించుకోలేదు. వచ్చిన తర్వాత రకరకాలుగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. తక్కువ డబ్బులు కోరుకునే వాళ్ళేమో వీధుల్లో ఉన్నారు, ఎక్కువ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళేమో వీళ్ళు బ్యాంకులకు వెళ్తున్నారు వీధుల కోసం, వాళ్ళ ఇంటికి బ్యాంకులు వస్తున్నాయి. ఏం చేస్తారు? అలాంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఎందుకు దీనికి ఏమిటి తార్కాణం అంటే, తామసిక రాజసిక తత్వాలు చాలా ఉన్నాయి చుట్టూ. ఈ చట్టం ప్రవేశపెట్టింది సాత్విక ఇంటెన్షన్తో అయినప్పటికీ, కానీ ఇది నడిపించేటటువంటి చోట ఎవరెవరైతే బాధ్యతలను వహించాలో అక్కడంతా రాజసిక తామసిక. ఇంకేం చేస్తారు? ఏం చేయడానికి ఉంది? అవకాశం ఎక్కడ ఉంది? అక్కడ ఇంటెన్షన్ ఈజ్ ప్యూర్, ఇంప్లిమెంట్ డిసిషన్ మేకింగ్ లెవెల్లో, ఇంప్లిమెంటేషన్ లెవెల్లోకి వచ్చేటప్పటికి అంతా వేరే వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తారు? ఇంప్లిమెంట్ చేయాలి కదా. అక్కడ కష్టాలు ఎందుకు వస్తున్నాయి? కష్టాలు రావడానికి డిసిషన్ కాదు, అక్కడ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం. అలాగా చట్టాలు అలా వచ్చాయంటే అలాంటివన్నీ వస్తాయి. దేశకాలాదులను బట్టి, పరిస్థితులను బట్టి ఇలాంటి రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి. అలా మార్పులు వచ్చినప్పటికీ కూడా, అయినప్పటికీ ఏది చేయదగింది, ఏది చేయకూడనిది ఇది ఎవరికైతే తెలుస్తుందో, ఏది ఆచరిస్తే దుష్ట ఫలితం వస్తుంది అది ఆచరించొద్దు, ఏది ఆచరిస్తే మంచి ఫలితం వస్తుంది, యోగ్యమైన శ్రేయస్కరమైనటువంటి ఫలితం వస్తుంది, అది ఆచరించాలి. ఇవి ఎవరికైతే తెలుస్తాయో, ఈ అంతర బుద్ధి ఎవరికైతే ఉంటుందో, ఇది చేయదగింది, అది చేయకూడదు, ఇది మంచిది, అది మంచిది కాదు, ఇది శ్రేయస్సు, అది శ్రేయస్సు కాదు, ఎవరికైతే ఉంటుందో అటువంటి బుద్ధిని సాత్విక బుద్ధి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. దుర్భరమైనటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితులకి, సంసారంలో ఉండేటటువంటి ఒడిదొడుగులకి కారణం ఏమిటి? అనాలోచితంగా మనం కొన్ని కర్మలను చేపడితే ఆ విధంగా ఉంటుంది. దానివల్ల ఇంకా ఏమవుతుంది? బంధనాలు వస్తాయి, భయాలు వస్తాయి, భయం కూడా వచ్చి చేరుతుంది. అకార్యాన్ని చేయడం మొదలు పెడితే ఏమవుతుంది? పాపానికి దారి తీస్తుంది, నీచ జన్మలకు దారి తీస్తుంది. అందుకని చెప్పేసి అక్కడ మనం చేయకూడనివి చేయకూడదు, చేయాల్సినవి చేయాల్సిన రీతిలోనే చేయాలి. చేయాల్సినవి చేయకూడని రీతిలో చేసినా అక్కడ కూడా పాపమే, భయమే. అందుకని భయరూపమైనటువంటి పాప ఫలితారూపమైనటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే ఏం కావాలి? నివృత్తి మార్గంలో వెళ్ళాలి. జ్ఞాన మార్గంలో వెళితే అభయం సిద్ధిస్తుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి అభయము ఉంటే ఏమవుతాయి? మనకు శాంతము వస్తుంది, సుఖము సంతోషం కూడా వస్తాయి. కావున ఇవి ఎవరికైతే తెలుస్తాయో, ఏది బంధానికి కారణము, ఏది మోక్షానికి హేతువు అని ఎవరికైతే తెలుస్తుందో, ఏ బుద్ధి అయితే తెలుసుకుంటుందో ఆ బుద్ధి సాత్వికమైనటువంటి బుద్ధి. ఒక రాజ్యం ఉండేదట. ఆ రాజ్యంలో ఒక రాజు
చాలామంది ప్రజలు. కానీ ఒక వింత చట్టం. ఏమిటా చట్టం అంటే ఎవరైనా రాజు అవ్వచ్చు. ఎవరైనా రాజు అవ్వచ్చు. ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ రాజును ఎన్నుకుంటుంది ప్రజల్లో నుంచి. ఎవరైనా రాజు. ఆ కమిటీకి రికమెండేషన్ ఇప్పుడున్న రాజు ఇస్తాడు. ఆ రాజు ఆజ్ఞను ఉల్లంఘించడానికి లేదు కమిటీ కూడా. అలాగే కమిటీ యొక్క ప్రపోజల్ని రాజు కూడా ఉల్లంఘించడానికి లేదు. అలాంటి అగ్రిమెంట్ పెట్టుకున్నారు. ఒక రాజు ఉన్నాడు, 5 సంవత్సరాలు రాజు అవుతాడు. కండిషన్ ఏంటంటే 5 సంవత్సరాలు రాజుగా ఉన్న తర్వాత వేరే వాడిని రాజుగా సెలెక్ట్ చేస్తారు. అతడికి రాజ్యాన్ని అప్పచెప్పిన తర్వాత ఆ రాజ్యానికి పొలిమేరల్లో దట్టమైనటువంటి అడవి, దండకారణ్యం, అట్లాంటిది అరణ్యం ఉంది. అన్ని క్రూర జంతువులే అక్కడ. అక్కడ తీసుకెళ్ళి నిన్ను వదిలిపెట్టేస్తారు. ఒక నది ఉంటుంది, నదిని దాటి పడవ మీద తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేస్తారు, వచ్చేస్తారు. ఇప్పటిదాకా ఎంతమంది రాజులైనప్పటికీ అక్కడికి వెళ్ళినా మళ్ళీ వచ్చిన దాఖలాలు లేవు. కాకపోతే 5 ఏళ్ళు రాజు. 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత వాడు అలా ఆహారం అయిపోవాల్సిందే. కానీ 5 ఏళ్ళు రాజభోగాలు. ఈ నిర్ణయాలకి చాలామంది ఒప్పుకొని ముందుకు వచ్చారు. కానీ 5 ఏళ్ల తర్వాత నేను పోనంటే పోనంటాడు వాడు. అరే నేను రాజునయ్యా, ఇప్పటిదా పోనంటే పోనన్నా లేదు, వినేది లేదు, తీసుకుని వెళ్ళి వదిలేస్తారు, వచ్చేస్తారు, అంతే అయిపోతుంది. ఇలా అయిపోతున్నారు. సరే, వచ్చిన వాళ్ళందరూ ఇప్పటికి అలానే అవుతున్నారు. సరే, ఈ కమిటీ ఒకసారి ఇప్పటిదాకా రకరకాలైనటువంటి వాళ్ళందరినీ ఎంచుకున్నాం, ఈసారి ఒక ఇంటెలిజెంట్ వ్యక్తిని ఎంచుకుందాం, చాలా ఇంటెలిజెంట్ అండ్ వైజ్ అండ్ స్పిరిచువల్లీ ఇంటెలిజెంట్ వ్యక్తిని ఎంచుకుందామని ఎంచుకున్నారు. ఎంచుకున్న తర్వాత ఆయన కూడా అలా 5 ఏళ్ళు అయిపోయింది. కాకపోతే ఆయన కొన్ని ప్రత్యేకమైనటువంటి కర్మలు చేపట్టాడు. ఏమిటా కర్మలన్నీ చేపట్టాడు అని అంటే రహస్యంగా పెట్టుకున్నాడు. అది ఆయన ఏం చేశాడు? ఆయన కొన్ని నిర్ణయాలు సొంతంగా తీసుకున్నాడు, కొన్ని పెద్ద లక్ష్యాలు ఏర్పరచుకున్నాడు. సరే, 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత విడిచిపెట్టేటటువంటి సమయం వచ్చింది. హ్యాపీగా ఆనందంగా ఆడుకుంటూ పాడుకుంటూ పోతున్నాడు. వీళ్ళేమో ఆశ్చర్యపోయారు. ఇప్పటిదాకా అలా పోయినవాడు లేడు. వాడు అందరూ ఏడుస్తాడు, పోనంటాడు, బతిమలాడతాడు, ఓ లబోదిబో అంటాడు, హ్యాపీగా ఆనందంగా తొందరగా వదిలే అంటున్నాడు. వీళ్ళు అలా వదలడానికి వెళ్ళారు. వదలడానికి వెళితే ఆశ్చర్యపడి చూస్తే ఏమిటయ్యా అని అంటే అక్కడ అరణ్యానికి బదులు ఒక వేరే రాజ్యమే ఉంది. ఈయనకున్న 5 ఏళ్లలో ఈయన ఉన్న పవర్ని, పొజిషన్ని, ఉన్నటువంటి హోదాని, అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని, అవకాశాన్ని, వేరే సైన్యాన్ని, మనుషుల్ని అందరినీ ఉపయోగించుకొని ఆ అరణ్యాన్ని అంతా తీసేశాడు. అక్కడ ఒక వేరే రాజ్యాన్ని నెలకొల్పాడు. వెళ్ళి హాయిగా రాజ్యంలో మనుషులు కూడా ఉన్నారు, దాని తర్వాత సైన్యం కూడా ఉంది, హాయిగా రాజ్యం చేసుకుంటూ ఉండిపోయాడు. ఏమిటనంటే ఉన్నటువంటి సమయాన్ని సాత్విక బుద్ధితో యోచించాడు. రాజసిక బుద్ధితో, తామసిక బుద్ధితో లేడు, సాత్విక బుద్ధితో యోచించాడు. ఎలాగా ఈ అపాయం నుంచి బయటపడాలి, ఇది భోగించాలి, తర్వాత దాని నుంచి ఎలా బయటపడాలి. ఆ వలున్నటువంటి ధర్మకారణమే మృత్యువు, తర్వాత వచ్చే నరకలోకాలు. ఇప్పుడు ఉన్నటువంటి టైంను వృధా చేసుకొని మనం కూడా రాజులేమే కదా, మన భాగ్యానికి మనమే రాజులం. ఇంకెవరు రాజులండి? మన భాగ్యానికి మనం కాకపోతే ఇంకెవరు రాజులు? మనమే రాజులం. మనమే రాసుకుంటాం మన భాగ్యాన్ని అంతా కూడా. ఉన్న టైంని అంతా ఇలా వేస్ట్ చేసేసాం అనుకోండి, బంగారు కడ్డీల కోసం, బంగారు బిస్కెట్ల కోసం, దీనికోసం దానికోసం, ఏమవుద్దు? దాని తర్వాత దండకారణ్యం వస్తుంది, మళ్ళీ గౌరవమృగాలు ఉంటే అయిపోతుంది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అడుక్కుంటూ మొదలెట్టాలి ఇంకో నెక్స్ట్. అందుకని ఉన్న సమయాన్ని, ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అందుకని సాత్వికమైనటువంటి బుద్ధిని ఉంచుకుంటే చాలా మేలు జరుగుతుంది. సరే, రాజసిక బుద్ధి ఎలా ఉంటుంది? యయా ధర్మమధర్మంచ కార్యం చాకార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థరాజసి. అర్జున, ఏ బుద్ధి చేత శాస్త్ర విహితమగు కర్మమును, శాస్త్ర విరుద్ధమగు కర్మమును, కర్తవ్యమును అకర్తవ్యమును నిర్ణయింపబడినట్లుగా కాక మరి ఒక రీతిగా సందిగ్ధముగా అయథావత్ ప్రజానాతి తెలుసుకొనునో సా బుద్ధి రాజసి, ఆ బుద్ధి రాజసికము.
శాస్త్ర విహితమైనటువంటిది, శాస్త్ర సమ్మతమైనటువంటిది ధర్మం. ఆ ధర్మ సమ్మతమైనటువంటి కర్తవ్యాన్నే మనం చెయ్యాలి. శాస్త్ర నిషిద్ధమైనటువంటిది, ప్రతిషిద్ధమైనటువంటిది అధర్మం, అది చెయ్యకూడదు. సాత్విక బుద్ధి ఇవన్నీ గ్రహిస్తుంది, రాజసిక బుద్ధి దీనిని గ్రహించలేదు. అంతేకాకుండా యథార్థాన్ని చూడదు. ఇక్కడ రాగద్వేషాలు ఉంటాయి, సత్యదృష్టి ఉండదు. శాస్త్రంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పబడుతుంది, కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తాడు, తాను అనుకున్నట్లుగా చూస్తాడు. ఉన్నది ఉన్నట్లుగా చూడడు, తాను అనుకున్నట్లుగా చూస్తాడు. తాను అనుకున్నట్లుగా చూస్తే ఏమవుతుంది, శాస్త్రంలో విషయం చెప్పినా తన మనసులో ఏ విధమైనటువంటి భావాలు ఉంటాయో దానికి అనుగుణంగా అర్థం చేసుకుంటాడే కానీ ఉన్నది విషయాన్ని పట్టించుకోడు. ఒక సాధువు గారు ఉండేవారట. ఆయన అన్నీ వదిలేసి తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. కాకపోతే ఒకసారి ఒక గొప్ప భక్తుడు వచ్చి 21 బంగారు కాసులు ఆయనకి ఇచ్చి వెళ్ళాడట. అది ఇచ్చినప్పటి నుంచి ఆయన ధ్యానం పోయింది. ఏమిటంటే ఈ కాసుల్ని ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా రక్షించుకోవాలి, ఎట్లా నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. అప్పటిదాకా ఏమీ లేదు, ఇష్టం వచ్చినట్లు జీవించాడు. ఏది గురించి ఆలోచించేవాడు, ఆ 21 కాసుల్ని ఎట్లా కాపాడు. ఇది ఏ ఆలోచన, ఎవడొచ్చినా ఇది కొట్టేస్తాడేమో, ఎవడొచ్చినా ఇది చూసేస్తాడేమో, ఎవడొచ్చినా ఇది పట్టుకుంటాడేమో. ఎంతసేపు దీని మీద ధ్యాస వెళ్ళిపోయింది. ఇంకా నెమ్మదిగా ఆ ధ్యానం పోయింది, ఆ సాధన పోయింది, అదంతా పోయింది. లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నాడు. ఎప్పుడు చింత, ధ్యానం కుదరదు, నిద్ర ఉండదు, విచారగ్రస్తుడై ఉంటాడు. ఈ విధంగా జీవితం ఎంత బాధాకరం అయిపోయిందంటే అంత బాధాకరం అయిపోయింది. అలాంటి బాధే తర్వాత ఆయనకి శిష్యులు ఉండేవాళ్ళు చాలామంది. కానీ శిష్యులకు అర్థం కాదు, ఏమిటి గురువుగారు ఇట్ అయిపోయారు, ఏమిటి గురువుగారు ఇట్ అయిపోయారు, గురువుగారు ఇట్ అయిపోయారు. తర్వాత శిష్యులు, ఈయనేమో చెప్పడు. అలాగే పోయాడట. ఆ పోతూ కూడా ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళు దహన సంస్కారం చేయాలి కదా అనుకుని దహన సంస్కారం చేశారు. చేస్తే బూడిద వెతుక్కొని మళ్ళీ నదిలో కలపాలని బూడిద వెతకడానికి వెళ్తే అక్కడ కాసులు కనపడ్డాయి. అంటే కాసులు కూడా తన దగ్గరే పెట్టుకొని పోయాడు. స్టార్టింగ్ సాధువే, దాని తర్వాత ఏమైపోయాడో మనకు తెలుసు. కాసులు సరే, వీళ్ళు ఏం చేశారు, అరే ఈయన దగ్గర కాసులు ఉండేవి, ఈ కాసులు మరి ఏం చేస్తాం మనం అని చెప్పేసి వాళ్ళు ఒక పెద్ద దానం చేద్దాం, ఈయనకు కావాల్సినవన్నీ ఇవన్నీ కూడా ఏమన్నా పాపం పుణ్యం వస్తుందేమో, ఇంకా మంచి దొరుకుతుందేమో అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే దానం చేద్దామని దానం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మనుషులందరినీ పిలిచారు. పిలిచిన తర్వాత దానానికి వచ్చినటువంటి వాళ్ళకందరికీ వడ్డించాలి. కరెక్ట్గా వడ్డించడానికి ప్రయత్నం చేసే సమయంలో ఒక 4 కుక్కలు అక్కడికి వచ్చి అన్నిట్లో దూకి నాకి వెళ్ళిపోయింది. ఇంకేం చేయడానికి లేదు. ఆ ఉన్న డబ్బుతో అదంతా కొన్నారు, అవన్నీ సరుకులన్నీ తెచ్చారు, ఏమీ చేయడానికి లేదు. ఏమిట్రా కారణం ఇట్లా అయింది అని చెప్పేసి ఇంకొక మహాత్ముడి దగ్గర అడగడానికి వెళ్తే వీడు బుద్ధి అలా ఉన్నింది అని చెప్పాడు. ఉన్నప్పుడు అట్లానే ఉంది, పోయాక కూడా అది అట్లానే అయిపోయింది. ఆ ఇంటెన్షన్ అట్లా ఉంది. అంత తీవ్రం, అంత మంచి వ్యక్తి కాస్త ఇట్లా తయారైపోయాడు. అంటే ఏమిటంటే సాత్వికంగా ఉండే మనసులో కనుక ఇట్లాంటి ఆలోచనలు కనుక వచ్చాయంటే అట్లా ఆలోచనలు పట్టి పీడిస్తాయన్నమాట. అందుకని అవి ఏ విధంగా కూడా మన మనసులో ఉన్నట్టు కనిపించినా దాన్ని పక్కన పెట్టేయడం మంచిది. అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసి. రాజసికుడికి ఏది ధర్మమో, ఏది అధర్మమో, ఏది యోగ్యమో, ఏది యోగ్యం కాదో అర్థం కాదు. సాత్వికుడికి అన్నీ అర్థమవుతాయి. వీడికి ఏమిటంటే వీడు ఉల్టా వ్యక్తి, వీడు చాలా విపరీతమైనటువంటి వ్యక్తి. వీడు ఏమిటంటే అధర్మాన్ని ధర్మము అని వీడు డిసైడ్ చేస్తాడు. అంతే, అధర్మాన్ని ధర్మము అనుకుంటాడు. జ్ఞేయ పదార్థాలన్నింటినీ విపరీతంగా గ్రహిస్తాడు. తమోగుణం చేత ఆవరింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. తమసా ఆవృత సా బుద్ధి తామసి. తమోగుణం ఆవరించి ఉంటుంది. ఈ బుద్ధికి ధర్మం అధర్మంగాను, విహితము ప్రతిషిద్ధంగాను, కార్యము అకార్యంగాను, అర్థము అనర్థంగాను, యుక్తము అయుక్తంగాను గోచరిస్తూ ఉంటుంది. ఇంకేముంది, ఏం చేస్తాడు, అన్నీ ఆ వ్యతిరేకంగా ఉండేటటువంటి పనులే చేస్తాడు. ఈ తామసికంగా ఉండేటటువంటి ఈ బుద్ధికి సంశయం పోదు, శ్రద్ధ ఉండదు, జ్ఞానం అబ్బదు.
కేవలం విపరీతమైనటువంటి వాటిపైనే దృష్టి ఉంటుంది. లోపల చీకటే ఉంటుంది, వెలుగు ఉండదు. లేనిది ఉన్నట్లు కనపడుతుంది, ఉన్నది లేనట్లు కనపడుతుంది. ఇంకేముందండి? ఇంకేమన్నా ఉందా ఇక్కడ? ఇంకేమి ఉండాల్సిన అవసరం లేదు. ఒక ఆయనట ఒక సాధువు గారి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి, మా ఆవిడ ఇట్లా ఉందండి, ఏం చెప్పినా వినదు, నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తుంది అని చెప్పాడట. ఆ సాధువు గారు ఏమేం చేస్తున్నానని అడిగాడట. అడిగితే అప్పుడు ఆయనకు అర్థం, ఓహో ఇది తామసిక బుద్ధి, అందుకని నువ్వేం చేయాలో తెలుసా, నేను ఒక ఐడియా ఇస్తానన్నా. ఏం చేయాలి? నీకేదైతే కావాలో అది వద్దని చెప్పు, ఆవిడ ఏదైతే చేయాలో చేయొద్దని చెప్పు, ఆవిడ చేసేస్తుంది, అయిపోతుంది పని, అంతే కదా. ఇదేదో బాగుంది అని వెళ్ళి ప్రయత్నం చేశాడు. అప్పటి నుంచి ఈ విధంగా మొదలెట్టాడు. కానీ ఈయన సాధువు గారు ఏం చేశారంటే, అప్పుడప్పుడు నువ్వు వేరే మార్చి కూడా చెప్తూ ఉండు, ఎప్పుడు ఇలానే మొదలుపెట్టావంటే మళ్ళీ డౌట్ వస్తుంది ఎక్కడో ఒక చోట, అప్పుడప్పుడు కొన్ని ఇలా కూడా చెప్తూ ఉండాలి. కానీ ఈయన అలా అలవాట్లు ఇలా చెప్పడం అలా చెప్పుకుంటూ పోయాడు, అన్నీ అలా చేస్తూ ఉంది. సరే ఒకసారి ఏమైతే ఎక్కడికో వెళ్ళారు, ఎక్కడికో వెళ్ళి తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తూ ఉంటే ఒక చోట అనుకోకుండా వాగులు ఉప్పొంగి వరదలాగా వచ్చింది. వచ్చేటప్పటికప్పుడు ఏమైంది, సడన్గా వచ్చేసినాయి నీళ్ళన్నీ కూడా. సడన్గా నీళ్ళన్నీ వచ్చేస్తే ఏమైంది అక్కడ ఆ విధంగా వచ్చేటప్పటికి ఎట్లా కాపాడుకోవాలి. ఆయన గాబరాలో ఉన్నాడు. ఆ గాబరాలో ఏం చేశాడు, ఆ దాటద్దు, అక్కడికి వెళ్ళొద్దు అనేది ఈయనకు కావాలి. అంటే వెళ్ళు అని చెప్పాలి. ఈయన మర్చిపోయి వెళ్ళొద్దు అనేటటువంటి ఆ మనసులో ఆ భావన అట్లా వచ్చేసింది. వచ్చేసేటప్పటికి ఈయన వెళ్ళొద్దు అని అన్నాడు. ఆవిడ వెళ్ళింది. నేను చెప్పింది నేను ఎందుకు వింటాను. అప్పుడు సడన్గా అక్కడ పక్కనే ఒక చెట్టు ఉంది, ఊడలు ఉన్నాయి, ఆ ఊడల్ని పట్టుకోవద్దు అన్నాడు. ఆవిడ పట్టుకుంది కనుక అలానే ఉంది. ఈయన మళ్ళీ ఆలోచించి దగ్గరికి వెళ్ళి ఎలాగో అలా కాపాడుకొని తీసుకొని రావాలి. ఇప్పుడు ఏం చెప్పాలి ఆయన, నువ్వు పట్టుకోవద్దు వదిలిపెట్టు అన్నాడు. పట్టుకొనే ఉంది. ఎందుకంటే వదిలిపెట్టద్దంటే వదిలేస్తుంది, వదిలిపెట్టద్దు పట్టుకో అంటే వదిలేస్తుంది, వదిలిపెట్టు పట్టుకోవద్దు అంటే పట్టుకొని ఉంది. సరే ఈయన గాబరా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అట్లయితే ఇప్పుడు ఏదో మొత్తానికి ఉంది అని చెప్పి ఏదో చేయాలని చెప్పేసి ఈ విధంగా దాని తర్వాత ఇంకా అలాగ చేసి ఏదో తీసుకురావాలని చెప్పి వెళ్ళి వెతుక్కుంటే కొన్ని దొంగలు ఏదో కనపడితే దాని తర్వాత ప్రవాహం కొంచెం తగ్గితే అట్లా వెళ్ళి తీసుకొద్దాం అని ఇలా వెళ్తూ ఉన్నాడు. ఇంకా దగ్గరికి వచ్చాడు. కొంచెం దగ్గరికి వెళ్తే ఇంకా అలాగా తీసుకోవచ్చు ఆవిడ. కానీ తీసుకోవాలంటే మళ్ళీ ఆలోచించాలి కదా. ఈయన ఏం ఆలోచించాలి, రా అంటే రాదు ఆవిడ, రావద్దు అంటే వస్తుంది. సరే ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళి కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఈయన కొంచెం పైకి కిందికి అయినట్టు అయింది. అయ్యేటప్పటికి ఈయన దగ్గరికి వెళ్ళి పట్టుకో లేకపోతే నేను పడిపోతాను, పట్టుకో లేకపోతే నేను పడిపోతాను. పట్టుకోలేదా? ఈయన పడిపోతే నేనైతే పోతున్నా, నువ్వన్నా జాగ్రత్త, వదలొద్దు అన్నాడు. ఆవిడ వదిలేసి. అంటే ఏమిటనంటే ఇక్కడ ఏదైతే చెయ్యాలో అది విపరీతంగా చేస్తారు. ఆ బుద్ధి అలా, తామసికమైన బుద్ధి అలా ఉంటుంది అన్నమాట. ఏదైతే చేయమని చెప్తారో దానికి విపరీతంగా ఉంటుంది, విపరీతమైనటువంటిని చెప్తూ ఉంటారు. ఒక ఆవిడ ఇట్లాగే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట. డాక్టర్ గారికి వెళ్ళి, ఏమండి డాక్టర్ గారు, మీరు ఏం మందు ఇచ్చారు, ఏం చేశారు మా ఆయనకి నాకు అర్థం కావట్లేదు. మీ ట్రీట్మెంట్ జరగనంత వరకు నాలాంటి అందగత్తే లేదని చెప్తూ ఉండేవాడు ఆయన. మీ ట్రీట్మెంట్ అయినప్పటి నుంచి అసలు ఆ మాటే మాట్లాడ్డు అని చెప్పింది. మీరు ఏం చేశారని. నేనేం చేస్తానమ్మా, నేను కళ్ళ డాక్టర్ని, ఆయన చూపు సరి చేశాను అంతే. చూపు సరిగానంత వరకు నువ్వే అందగత్తా, చూపు సరైన తర్వాత అది లేనిది తెలిసిపోయింది, ఉన్నది అర్థమైంది. సో ఆ విధంగా మనం కూడా ఈ తామసికంగా ఉండేటటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు, ఒకటి చెప్తే ఇంకోటి చేస్తారు, ఒకటంటే ఇంకోటి అర్థం చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఉంటే చాలా డేంజరే. ఎందుకనంటే చెప్పింది చెప్పినట్టు అర్థం కాకపోతే ఒక రకంగా ఇంకో రకంగా అర్థం చేసుకొని అదే కరెక్ట్ అంటే ఎట్లాగా, ఈ విధంగా ఉంటుంది. తామసికమైనటువంటి తత్వం ఆ విధంగా వెళుతూ ఉంటుంది. తామసిక బుద్ధి అలాంటిది. సరే, తర్వాత ధృతి ఎట్లా ఉంటుంది అంటే ఆ విషయాన్ని చెప్తున్నారు. ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియాః
యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ. పార్థ యోగేన యయా అవ్యభిచారిణ్యా ధృత్యా, ఏకాగ్ర చిత్తమున ఏ ఐకాంతికమగు స్థిరమగు ధృతి చేత మనః ప్రాణ ఇంద్రియ క్రియా, మనసు ప్రాణము ఇంద్రియముల క్రియలు ధారయతే సా ధృతి సాత్వికి, శాస్త్ర మార్గమున నియమింపబడుతూ ఉన్నవో ఆ ధృతి సాత్వికము. ధృతి అంటే మామూలు అర్థం ధారణ, మరొక అర్థం నియమించుట, ఇంకొక అర్థం నిలకడ, మరొక అర్థం చిత్తంలోని పటుత్వము. చిత్తంలోని పటుత్వము, నిలకడ, నియమించడము, ధారణ, ఇవన్నీ కూడా ధృతి అనే దానికి అర్థాలుగా కనపడుతూ ఉన్నాయి. బుద్ధిలోని దృఢత్వం ఎప్పుడైతే ఉందో, ఈ ధృతి ఎప్పుడైతే ఉందో, నిశ్చయించినటువంటి విషయాన్ని స్థిరపరిచి తదనుగుణంగానే మనసు చరించేలాగా చేస్తుంది. ఆ మనసులో కూడా ఈ బుద్ధిలో ఎప్పుడైతే ధృతి ఉంటే స్థైర్యం అనేటటువంటిది ఉంటుంది. అప్పుడు ఆ మనసు కూడా ఇంద్రియాలని నియంత్రిస్తుంది. అంటే చూడండి, బుద్ధిలో ఎప్పుడైతే ధృతి ఉంటుందో అప్పుడే మనసు నిలకడగా ఉంటుంది, ఇంద్రియాలను కూడా నియంత్రించడం వీలు కుదురుతూ ఉంది, నిగ్రహించడం వీలు కుదురుతూ ఉంది. ఆ బుద్ధిలో ఎప్పుడైతే ఈ ధైర్యం ఎప్పుడైతే ఉంటుందో, అది కూడా స్థిరమైనటువంటి ధైర్యము ధృతి ఎప్పుడైతే ఉంటుందో అటువంటిది సాత్విక ధృతి అని చెప్పబడింది. దానికి అనుగుణంగా మనసు నడుస్తుంది, ప్రాణము నడుస్తుంది, ఇంద్రియ క్రియలు కూడా ఉంటాయి. అవి ఎప్పుడు కూడా ఆ ధృతిని అతిక్రమించవు. అంటే ఆ ప్రాణ సంచారం అని ఎందుకన్నారు? ఆలోచనను బట్టి సంచారం ఉంటుంది. అందుకని ఆలోచనలు నెమ్మదిగా ఉంటే, సాత్వికమైన ఉంటే నిదానంగా ఉంటుంది. అవే ఒడిదుడుకులు కలిగిన ఉంటే మరొక రకంగా ఉంటుంది. హింసాత్మకమైన ఉంటే ఇంకొక రకంగా ప్రాణ సంచారం ఉంటుంది. ఇంద్రియాలు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటాయి, అనుగుణంగానే వ్యక్తమవుతూ ఉంటాయి, వ్యక్తం చేస్తూ ఉంటాయి. కావున ఈ దేహ అంటే ఇంద్రియం, ఇక్కడ ప్రాణ మనః, ఇవన్నీ కూడా క్రియలన్నీ కూడా మంచి స్థితిలో ఉంచేటందుకు వీలవుతుంది. మరొకటి ఏమిటి? మామూలు పనులు చేస్తున్నా చక్కగా ఉంచడానికి వీలవుతుంది. సమాధిలోకి వెళ్ళినా ఇవన్నీ నిగ్రహించి కేవలం ఆ ధృతిని ఉంచుకొని పరమాత్మ వైపుకు మనసును సంధించి అక్కడ నిలకడగా ఉండేటందుకు కూడా ఇది వీలు కుదురుస్తూ ఉంటుంది. ఆ నిష్టలో ఉండేటందుకు ఇది ఉపయోగపడుతుంది. నిష్ట నుంచి మరల్చడానికి మనసొప్పదు సాత్విక ధృతి ఉన్నటువంటి వాడికి. అందుకనే అవ్యభిచారిణ్య అని చెప్పి అన్నారు. అంటే వ్యభిచరించేటటువంటి మనస్తత్వం రాదు. దేని మీద పడితే దాని మీదే ఉంటుంది. లక్ష్యం ఎక్కడ కుదురుస్తే అట్లనే కుదురుతుంది. ఆ విధంగానే ముందుకి వెళుతూ ఉంటుంది. ఇది సాత్వికమైనటువంటి ధృతి. రాజసిక ధృతి ఎట్లా ఉంటుంది? యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యాధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిః సా పార్థ రాజసీ. పార్థ తు ప్రసంగేన ఫలాకాంక్షి. అర్జున, కానీ ఆసక్తి చేత ఫలమును కోరేటటువంటి వాడు. యయా ధృత్య ధర్మకామార్థాన్ ధారయతే, ఏ ధృతి చేత ధర్మ అర్థ కామములను నిత్య కర్తవ్యములుగా గ్రహించునో సా ధృతి రాజసి, ఆ ధృతి రాజసము. ఇక్కడ మోక్షానికి సంబంధించింది ఉండదు, ధర్మ అర్థ కామములకు సంబంధించింది ఉంటుంది. అర్ధకామాదులు ప్రధానంగా ఉంటాయి, ధర్మం కూడా తోడుగా ఉంటుంది, ఆ విషయంలో సహకరిస్తూ ఉంటుంది. ఇటువంటి ధృతి రాజసిక ధృతి. కానీ ఫలాకాంక్షతో కార్యాలను నిర్వర్తిస్తూ ఉంటారు. ఫలాకాంక్ష ఎక్కువగా ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. కావున ఇది ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ ధర్మార్థ కామాలే ప్రధానంగా ఉన్నప్పటికీ కూడా సంపాదనే ప్రధానంగా. ఇలా ఎట్లా ఉంటారంటే సంపాదనే ప్రధానం. ఎంతసేపు కూడా ఎలా సంపాదించాలి, ఎలా పెంచుకోవాలి, ఎలా ఉన్నటువంటివన్నీ కూడా ఇంకా అధికం ఎలా చేసుకోవాలి, ఇటువంటి కర్మలు ఎలా ఉంటాయి అని ఈ ఫలాసక్తి, దీని మీదే మనసు ఉంటుంది. ఎంతసేపు చిత్తం ఇట్లానే ప్రవర్తిస్తూ ఉంటుంది. చిత్తశుద్ధి గురించి మటుకు ఆలోచించదు.
చాలు అని మటుకు అనుకోవడానికి అవకాశం ఉండదు. ధనం ప్రధానంగా ఉంటుంది, ఆస్తి ప్రధానంగా ఉంటుంది, అధికారం ప్రధానంగా ఉంటుంది. ఇలా ధనార్జనలో నిమగ్నమై ఉండడమే ధ్యాసగా ఉంటుంది. అవే రుచిస్తాయి, అవే అనిపిస్తూ ఉంటే ఎంతసేపు దాంట్లోనే వెళ్ళిపోవడం అనేటటువంటిది ఉంటుంది. ఒక వ్యక్తట ఇట్లానే దాని మీదే ఉండి ఉంచి 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 మనస్సుని, ఇప్పుడు చాలా సింపుల్ అనుకోండి, 100 కోట్లు అంటే నథింగ్. ఇప్పుడు 1000 కోట్లన్నా కూడా నథింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ రోజుల్లో మనకు అంత కనబడిపోతుంది. ఒక్కొక్క వ్యక్తి దగ్గరే 100 కోట్లు ఇట్లా బయటకు వస్తున్నాయి. సరే, కొన్ని 1000 కోట్లు సంపాదించాడు. సంపాదించిన తర్వాత ఎప్పుడయ్యా నువ్వు ఆనందిస్తావని అంటూ ఉంటే, ఇదిగో 100 కోట్లు ఉన్నప్పుడు 500 కోట్లు అయితే ఆనందిస్తాను, అప్పుడు రిలాక్స్ అవుతాను, అప్పుడు టైం తీసుకుంటాను, అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అనేవాడు. ఆ 500 కోట్ల తర్వాత 1000 కోట్లు అయితే, 1000 కోట్లు వచ్చిన తర్వాత 10,000 కోట్లు అయితే, ఇట్లాగా అంతా అనుకుంటూ 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 పోయాడు. ఇంకా అప్పుడు డిసైడ్ చేసుకున్నాడు ఏమిటి, ఇంకా చాలు, 100,000 కోట్లు వచ్చాయి, ఇంకా మనం ఇప్పటి నుంచి ఎంజాయ్. ఇప్పటిదాకా కష్టపడ్డం అంతా అయిపోయింది, ఇప్పటిదాకా కష్టపడ్డం, ప్రయాసపడ్డం, ఆయాసపడ్డం అంతా అయిపోయింది. ఇంకా మీదట అంతా కూడాను ఎంజాయ్ చేస్తాను, ఉన్నటువంటి కొంతమందికి కొంతలో కొంత సహాయం చేస్తాను, అలా దానం చేస్తాను, ఇలా పేరు గడిస్తాను. ఇప్పటి వరకు ధనికుడిగా పేరు గడించాను, నాలాంటి గొప్పవాడు లేడనుకున్నాను, ఇప్పుడు వేరే రకంగా మంచి పేరు తెచ్చుకుంటాను, సహాయం చేసేవాడు, దానం చేసేవాడు, అవార్డులు రివార్డులు ఆ విధంగా కూడా తెచ్చుకుంటాను అని అంతా ప్లాన్ చేశాడు. మరుసటి రోజు పుట్టుక్కుమన్నాడు. ఏమిటి అని అంటే, అంత చేసినా కూడా ఉపయోగించుకునే అవకాశం లేకుండా పోయింది. అంటే దీంట్లో ఒక ప్రశ్న ఏమిటంటే ఇక్కడ చెప్పేది, ఎప్పటికి ఆగేను, ఎప్పటికి చాలు, ఎప్పటికి ఇంకా దీని నుంచి బయటపడడం, అలాగా అది ఆగేది కాదు. ఎందుకంటే ఎంతసేపు ఫలం మీదే ఆసక్తి ఉంటుంది, ఇంకా కావాలి ఇంకా కావాలి అని ఉంటుంది, అలా ముందుకే తీసుకొని వెళుతూ ఉంటుంది. ఇక చాలు అనిపించాలంటే ఎక్కడో సత్సంగం తగలాలి, ఏదో శాస్త్రం కనపడాలి, ఏదో వైదికమైనటువంటిదో ఏదో ఆధ్యాత్మికమైనటువంటిదో పడాలి, పడితే కానీ అప్పుడు అర్థం కాదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. తామసికమైనటువంటి ధృతి ఎలా ఉంటుంది, యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధాః ధృతిః సా పార్థ తామసీ. పార్థ దుర్మేధాః, అర్జున దుర్బుద్ధి అగువాడు, యయా స్వప్నం భయం శోకం విషాదం మదం ఏవచ, ఏ ధృతి చేత నిద్రను, భయమును, సంతాపమును, విషాదమును, విషయసేవన వలన కలుగు మత్తును నా విముంచతి, పరిత్యజించకుండా ఉంటాడో, సా ధృతి తామసి, ఆ ధృతి తామసికము. అంటే నిద్రను తగ్గించుకోడు, భయాన్ని విడిచిపెట్టడు, సంతాపమును వదులుకోలేడు, విషాదాన్ని అధిగమించలేడు, విషయసేవన వలన కలిగేటటువంటి మత్తును దాటలేడు. ఇలా ఇన్నున్నాయి. ఈ తామసధృతి దుర్మార్గంలో పయనించడానికి ముందుకు తీసుకొని వెళుతుంది, దుర్గతిని ఇస్తుంది, దుష్టబుద్ధి ఉంటుంది. దుర్మార్గము, దుర్గతి, దుష్టబుద్ధి, ఈ తామసకర్త ఈ విధంగా ఉంటాడు. ఏ ధృతి చేత స్వప్నము, భయము, శోకము, విషాదము, మదము అనే ఈ పంచదోషాలను పరిత్యజించకుండా ఉంటాడో అది తామసిక ధృతి. నిద్రపోతారు, నిద్రలో అనేక రకాలైనటువంటి కళలు వస్తాయి, మేలుకొని ఉంటారు, మేలుకున్నా కొంతమంది కళలు కంటూ ఉంటారు. నిద్రలో స్వప్నం అయితే నా మామూలే, నిద్రలో స్వప్నాలు రకరకాల స్వప్నాలు, మేలుకున్నా కూడా మేలుకొనే ఉంటాడు కానీ స్వప్నంలో ఉంటాడు. అందుకని కొందరు చూస్తుంటారు కానీ చూడరు, కొందరు వింటుంటారు కానీ వినరు. ఇక్కడ ఎవరు లేరు అనుకోండి అలాగా. కాకపోతే కొందరు కొన్ని చోట్ల అలా ఉంటారు, ఇలానే ఉంటారు కానీ ఏమి ఉండరు అక్కడ. మనం ఏదో మనం మాట్లాడేస్తుంటాం, వాళ్ళు ఏదో వాళ్ళు వినేసినట్టు అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు ఏమీ కాదు. ఆ విధంగా స్వప్నాలు అట్లా వస్తుంటాయి. వీళ్ళనే ఏమంటారంటే మామూలు వాడుక భాషలో గాలిలో మెడలు కట్టేవాళ్ళు. గాలిలో మెడలు కట్టేస్తారు, కట్టి ఊరుకుంటే పర్వాలేదు, మనల్ని ఉండమంటారు. అది గొడవ వీళ్ళతో వచ్చింది. ఉండకపోతే కొట్లాడతారు. ఈ ఎక్క గొడవ వీళ్ళతోటి, నువ్వు కట్టుకొని నువ్వు ఉంటే పర్వాలేదు, నువ్వు కట్టుకొని నన్ను ఉండమంటే ఎట్లాగా? ఇంట్లో ఉండే వాళ్ళందరినీ ఉండమంటారు, వాళ్ళు మెడలు కట్టేసి వేరే వాళ్ళందరూ ఉండాలంటారు. అంతేకాదు ఆ ప్రవృత్తిని వాళ్లే ప్రశంసించుకుంటారు.
వాళ్ళే, ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పేటంత వరకు ఆగలేరు, వాళ్ళ గురించి వాళ్ళే చెప్పేసుకుంటూ ఉంటారు. అది చాలా మంచిదని, అది చాలా గొప్పదని ఆ విధంగా మాట్లాడేస్తారు. వాళ్ళు చాలా ప్రయోజకులు, మిగతా వాళ్ళందరూ అప్రయోజకులు. వీళ్ళ డెసిషన్ ఇలా ఉంటుంది, నేను బెస్ట్ పర్సన్, మిగతా వాళ్ళంతా వర్స్ట్ ఫెలోస్, అందరూ పనికిమాలినోళ్ళు, నేను ఒక్కడే మంచోడు, ఇలా అనుకుంటారు. వాళ్ళ భావన అట్లా ఉంటుంది, వాళ్ళ ఉద్దేశం అట్లానే ఉంటుంది. దాని తర్వాత శోకము ఉంటుంది, విషాదము ఉంటుంది. ఇక ఎప్పుడూ అయిపోయినటువంటి విషయాలన్నీ తలుచుకోవడం, బాధపడడం, తలుచుకోవడం, ఏడవడం, తలుచుకోవడం, చాలా 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 దిగులు చెందడం. తర్వాత విషాదం కూడా ఉంటుంది, డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. తర్వాత ఇంకా రకరకాలైనటువంటి భావాలతో తనను తాను నియంత్రించుకోలేకుండా ఉంటారు. మదం ఉంటుంది, రకరకాలైనటువంటి భావాలు, అరగెన్స్ ఉంటుంది, అది కూడా ఎప్పుడూ కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. ఈ రకాలుగా మనసు అల్లకల్లోల పరిస్థితిలో ఉంటుంది. ఉండడం ఒకటి, వేరే వాళ్ళు అటువంటి వాడిని మళ్ళీ గుర్తించాలి, వాడు చెప్పింది ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోతే పోట్లాడతాడు, ఉన్నది వేరు విపరీతంగా చూస్తాడు. ఈ విధంగా ఈ తామసికమైనటువంటి ధృతి అట్లా ఉంటుంది. ఒక వ్యక్తి అట ఏదో ఆయనకు తెలిసినటువంటి కొద్ద శాస్త్రం ఎంతో కొద్దో గొప్ప తెలుసు, అందుకని వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఏవో చెప్పడం మొదలెట్టాయట. ఇక మామూళ్ళ వాళ్ళ గురించి చెప్తూ ఉంటే ఎప్పటికి పేరు వచ్చాను అని చెప్పేసి పొజిషన్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళ గురించి చెప్పడం మొదలెట్టేశాడు. అయితే అయింది, లేకపోతే పోయింది, పోయేదే ఉంది, పాపులారిటీ అయితే వస్తుంది, అందుకని చెప్పడం మొదలెట్టాడు. ఏదో బై స్ట్రోక్ ఆఫ్ ఫార్చ్యూన్ 2-3 క్లిక్ అయినాయి. క్లిక్ అయ్యేటప్పటికి ఏం చేశారంటే, అధికారంలో ఉండేటటువంటి వ్యక్తి, రాజుగారు అనుకుందాం మన ఉదాహరణలోకి, ఆయనకి ఏదో చెప్పినటువంటి 2 క్లిక్ అయినాయి. క్లిక్ అయ్యేటప్పటికి ఈయనకి చాలా పలుకుబడి, చాలా ఇది ఏదో చాలా ఇచ్చేసి హోదా కూడా కల్పించారు. అవన్నీ కల్పించేసిన తర్వాత ఒకసారి అట్లాగా పడవలో, పెద్ద పడవలో వేరే చోటికి విహార ప్రయాణానికి వెళ్తున్నారు. వెళుతూ ఉంటే ఎలా ఉంటుందయ్యా, ఏం జరుగుతుంది ఏమిటి అని అడిగితే ఇదంతా ఇలా లెక్కలేసి ఇలా చెప్పాడు. చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి నువ్వు కూడా ఉంటే ఇంకా మంచిదని ఆయన తీసుకెళ్తూ ఏం చేశారంటే, దాంట్లో జ్యోతిష్ శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు కూడా కొందరు మేధావులు, నిజంగా ఉండే మేధావులు కూడా కొంతమంది వచ్చున్నారు. వీళ్ళు ప్రయాణం బయలుదేరినప్పుడు ఆ మేధావులు కొంతమంది వారించారు, రాజుగారికి చెప్పండి, మేము చెప్తే వాడు వింటాడో వినడో, ఇది టైం సరిగ్గా లేదు, ఇది ఇలా వెళితే ప్రయాణం మధ్యలో ఆటంకాలు వస్తాయి, ఇది పడవలో బయలుదేరారు. సరే కొంత దూరం వెళ్ళిన తర్వాత పెనుగాలులు వచ్చాయి, అల్లకల్లోల పరిస్థితి వచ్చింది ఆ ప్రదేశంలో. ఇప్పుడు రాజుగారు ఇన్ని పిలిచి ఏమిటా ఇట్లా అయిపోయిందని అడిగాడు. అడిగితే ఏమి లేదండి, ఇదంతా ఏమి లేదండి అన్నాడు. సరే మంత్రి గారికి ఆలోచన వచ్చింది, ఏమిటిది ఏమి లేదంటాడు, ఇదేమో ఇలా ఉంది అని చెప్పేసి వేరే వాళ్ళు ఉన్నారని ఆయనకు తెలుసు, ఆయన వెళ్ళి సంప్రదించారు. సంప్రదిస్తే ఏమైందనంటే వాళ్ళు యథార్థం చెప్పారు, ఈయనకు తెలియదు, చెప్పాడు, మాకు తెలుసు, మేము చెప్తున్నాం, ఇంకా ముందుకెళ్ళారంటే చాలా పెద్ద అపాయం ఉంది, ఇంకా అసలు మీరు మళ్ళీ ఆలోచించడానికి కూడా మిగలరు, ఇలా ఏమో చెప్పారు. మరి దీని పరిష్కారం ఏమిటి అంటే, ముందు వీడికి ఏమీ తెలియదని రుజువు చేయాలి. ఎట్లా చేయాలి? సరే మంత్రి గారు వెళ్ళి రాజుగారితో మాట్లాడారు, వినోదం కోసం ఒక పని చేద్దామండి అన్నాడు. ఏమిటయ్యా వినోదం కోసం అంటే, ఇప్పుడు తదుపరి నిమిషంలో ఈ వ్యక్తికి ఎవడైతే ఇలా ప్రెడిక్షన్లు ఇచ్చేస్తున్నాడో నెక్స్ట్ మినిట్ వీడికి ఏమవుతుందో అడుగుదామండి, వాడిని అడుగుదాం, అడిగి వినోదం చూద్దాం అన్నాడు. రాజుగారి దగ్గర మంత్రి గారు ఎప్పటి నుంచో ఉన్నారు, సరే మంచిదేలే అని చెప్పి సరే చూద్దామని పిలిచాడు రాజాజ్ఞ. ఇప్పుడు నెక్స్ట్ తరువాత 10 నిమిషాల్లో నీకు ఏమవుతుందో చెప్పు అన్నాడు. ఏమవుతుంది, ఏముందండి, మీరున్నారు రాజుగారు, నేనున్నాను, ఇక్కడంతా బాగానే ఉంటుంది అన్నాడు. వెంటనే మంత్రి గారు కనుసైగ చేశారు. కనుసైగ చేసేటప్పటికి 2 వ్యక్తులు వచ్చి ఈయన్ని పట్టుకొని అమాంతం పడవ నుంచి విసిరి ఉండేటటువంటి సముద్రం నీళ్ళల్లో పడేశారు. సముద్ర నీళ్ళలో పడేశారు. పడేసేటప్పటికి ఇప్పుడు ఈయన పొయ్యోమర్రం బతుకుంటున్నాడు, కాపాడండి, రక్షించండి అని. అప్పుడు మంత్రి గారు అడిగారు, ఇప్పుడు నువ్వు కాపాడబడతావా, రక్షింపబడతావా, మునిగిపోతావా చెప్పు. బాబో నాయనో నన్ను కాపాడు, నన్ను రక్షించు ఒకటే విపరీతంగా ఆయన అర్థించాడు. సరే అని చెప్పేసి గజ ఈతగాళ్లను పంపించి మళ్ళీ తీసుకొని తర్వాత కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత మంత్రి గారు అన్నారు రాజుగారితో, మరొక వినోదం చేద్దాం.
ఇప్పుడు నువ్వు పడతావా పడవా చెప్పు. ఇప్పుడు నువ్వు మళ్ళీ నీళ్ళల్లో పడతావా పడవా? ఇప్పుడు వాడు ఆలోచించాడు. పడను అంటే పడేస్తాడు, పడతాను అంటే పడేయడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు వాడికి. ఏం చేయాలి? రాజుగారు అంటున్నారు, ఏంటి వీడు ఇంత చెప్పలేదు, అప్పుడేమో అన్ని చెప్పాడు, వీడు ఇప్పుడేం చెప్పట్లేదని. ఏమిటంటే మంత్రి గారు అప్పుడు అంటారు, వేరే వాళ్ళ గురించి చెప్పడం సులభం అయ్యా, వాడి గురించి చెప్పమను, తెలుస్తుంది సంగతి ఏమిటో. అప్పుడు తెలుస్తుంది ప్రెడిక్షన్ నిజంగా ఉందా లేదా, నలుగురిని పెడితే తెలుస్తుంది ప్రెడిక్షను నిజంగా జరుగుతుందా లేదా అని. జ్యోతిష శాస్త్రం ప్రకారము బ్రహ్మదేవుడికి మాత్రమే తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుందో. ఎవరైనా మహావిఘ్నుడైనటువంటి పండితుని అడిగారు అనుకోండి, ఆయన నిర్మోహమాటంగా చెప్తాడు, జ్యోతిష శాస్త్రంలోనే ఉంటుంది, బ్రహ్మదేవుడికి మాత్రమే ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలుసు. మిగతా వాళ్ళందరూ అంచనాలు వేయగలరు, అది నిజంగా జరుగుతుందో లేదో చెప్పలేరు. జరగచ్చు, జరగకపోవచ్చు, ఆ వచ్చులు ఉంటాయి ఇక్కడ. బ్రహ్మదేవుడికి మాత్రమే తెలుసు, ఎందుకంటే ఆయనే కదా అంతా పర్మిటేషన్ కాంబినేషన్ రచించి పెట్టుకునేది. ఇంక మిగతా వాడికి తెలియదు. నాకు తెలుసు అని ఎవడన్నా అంటే వాడు ఎలాంటి వాడు? తామసిక. ఉండేవాళ్ళను భయపెట్టడం, వాళ్ళని హాయిగా ఉండనివ్వకపోవడం, కలతలు పెట్టడం, భయాన్ని కలిగించడం, సంక్షోభాన్ని కలిగించడం, తద్వారా దురుద్దేశాలు ఎన్నో ఉంటాయి వెనకాల, ఇలాంటివన్నీ కూడా. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మంత్రి గారు రాజుగారికి నెమ్మదిగా అర్థమవుతుంది ఏమిటని. మంత్రి గారు అంటారు, ఇప్పుడు వీడు చెప్పాలండి, పడతాడా పడడా చెప్పాలంటాడు. ఆయన మంత్రి గారు ఎందుకండి ఇవన్నీ, పడతావా పడవా, నువ్వు చెప్తావా నెక్స్ట్ వచ్చి నేను చేయమంటావా అని మళ్ళీ విసిరేశాడు. విసిరేందుకు ఇప్పుడు వస్తావా రావా? అప్పుడు అంటాడు, నా మంత్రి గారు నన్ను రక్షించండి, మళ్ళీ రాజుగారికి జ్యోతిష్యం చెప్పను. అది కాదు, అసలు నీకు తెలుసా? నాకు తెలియదు. మరి ఎందుకు చెప్పావు? తొందరగా పాపులపని అయిపోదామని చెప్పాను, తొందరగా డబ్బులు సంపాదిద్దాం, మీడియా ఉంటుంది, ప్రెస్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని చెప్పి. అప్పుడు కానీ రాజుగారికి అర్థం కాలేదు. ఎందుకంటే పవర్లో ఉండేటువంటి వాళ్ళకి ఒకసారి ఎవరిని ఎవరు ఎలా అర్థం చేసుకోవాలో ఆ పవర్ ఉండదు. ఇప్పుడు మీకు బాగా తెలుసు ఉదాహరణ. కావున అందుకని ఏమిటనంటే, ఈ తామసిక ధృతి ఇట్లా ఉంటుంది, సాత్వికమైనటువంటిదే మనం అలవరుచుకుంటూ రావాలి. ఈ తామసికమైనటువంటిది మనకు అవసరం లేదన్నమాట. తరువాత సుఖం, సాత్విక సుఖం ఏమిటి, రాజసిక సుఖం ఎలా ఉంటుంది, తామసిక సుఖం ఏ విధంగా ఉంటుంది, అవి కూడా చెప్తారు. అవి మనం చూద్దాం, కానీ తర్వాత చూద్దాం. ఒక పత్రికా విలేకరి రీసెర్చ్ చేస్తూ పిచ్చి మీద రీసెర్చ్ చేస్తున్నాడు. ఆయన చేస్తూ ఒక పిచ్చి ఆసుపత్రిలో ఉండే స్పెషల్ పిచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారట. పిచ్చి డాక్టర్ అంటే పిచ్చి డాక్టర్ అని కాదు, పిచ్చి వాళ్ళ డాక్టర్. వెళ్ళిన తర్వాత, డాక్టర్ గారు మీ యొక్క ట్రీట్మెంట్ గురించి స్పెషల్గా విన్నాం, పిచ్చి చాలా త్వరగా నయమైపోతుందట, సీక్రెట్ ఏమిటి అని. ఓ నీకు సీక్రెట్ తెలుసుకునే పిచ్చి ఉందా అని అడిగాడట ఆయన. అదేంటండి పిచ్చి అంటే, ఇదొక పిచ్చిలే అన్నారు. ఏంటండి ఎలాగ చేస్తారు అంటే, అప్పుడు ఆయన చెప్పారట, మేము సింపుల్ ట్రీట్మెంట్, పిచ్చి ఉండే వాళ్ళందరికీ మన దగ్గర కొన్ని సీరియల్స్ ఉంటాయి, పిచ్చెక్కించే సీరియల్స్. ఆ సీరియల్స్ కంటిన్యూస్గా చూపెడతాం, ఎగిరిపోతుంది, నయమైపోతుంది. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే బదులు సీరియల్ ట్రీట్మెంట్ ఇస్తాం, నయమైపోతుంది. ఓహో, అంటే ఏమిటి సార్ మీ ఒపీనియన్? ఉండేవాడికి పోతుంది, లేనివాడికి పడుతుంది. ఇది పిచ్చి. నేను ఏం తమాషాగా చెప్పట్లేదండి. కొంతమంది సీరియల్స్ చూసి 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 వాళ్ళనే ఆ పాత్రల్లో ఊహించుకొని సంసారాలు నాశనం చేసుకొని వృత్తులకు రాజీనామాలు చేసి ఎందుకు పనికిరాని దద్దమ్మల్లా తయారైనటువంటి యాక్చువల్ ఇన్సిడెంట్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు యూత్. తామసికం అంటే ఇట్లా ఉంటుంది. ఎందుకు అనవసరంగా అంటే సీరియల్ చూసే వాళ్ళందరూ తామస్తా అని కాదు, అది నేను అనట్లేదు, కానీ ఈ విధంగా అయితే అలా ఉంటుంది. ఒక ఆయన అడిగాడట వాళ్ళ ఆవిడ్ని, నువ్వు దేవుణ్ణి ప్రార్థించా నువ్వు ఒకటే రకంగా వ్రతం 41 రోజులు వ్రతం చేశావు, ఏం ప్రార్థించావు? నాలాంటి భర్తే మరుజన్మలో కూడా కావాలని కోరుకున్నావా అని అడిగాడు.
నాకే పెళ్ళాంగా అవ్వాలని మరుజన్మలో కూడా కోరుకున్నావా అని అడిగాడు. ఎందుకంటే నాలాంటి భర్తే కావాలని కోరుకున్నావు అంటే ఆవిడేం జవాబు చెప్పలేదు. కానీ నాకే పెళ్ళాంగా అవ్వాలని కోరుకున్నావా అని అడిగాడు. అప్పుడు ఆవిడంది, లేదండి, పక్కింటి ఆయనకి పెళ్ళాంగా అవ్వాలని కోరుకున్నాను. అదేంటే పక్కింటి ఆయనకి పెళ్ళామంటావు అని. మరి మీకు ఎప్పుడు పక్కింటి వాళ్ళ పెళ్ళాలే నచ్చుతారు కదండి. మీకు వాళ్ళే బాగున్నారు, వాళ్ళే చక్కగా ఉన్నారు, వాళ్ళు బాగా ప్రవర్తిస్తున్నారు, బాగా నడుచుకుంటున్నారు, వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకో, వాళ్ళల్లా నువ్వు లేవు అని అంటుంటారు కదా. అందుకని నాకు కోరిక పక్కంటి వాళ్ళ పెళ్ళాంలాగా పుడితే అప్పుడైనా నేను నచ్చుతానేమో అని అనిపించింది లేండి. ఒక ఆవిడ తొందరగా వచ్చి వాళ్ళ ఆయనతో అన్నదట, ఏమండి ఆ ఎదురింటి అబ్బాయి నేను గమనిస్తూనే ఉన్నాను, ఎప్పుడూ ఇటువైపే చూస్తూ ఉంటాడండి. అప్పుడు ఈయన అడిగాడట, ఇటువైపు చూస్తుంటాడన్నావు కానీ ఎవరిని చూస్తున్నాడో చెప్పలేదు, నిన్ను చూస్తున్నాడా లేకపోతే మన అమ్మాయిని చూస్తున్నాడా అని. అదేంటంటే అలా అంటారు, నిన్ను చూస్తే వాడి కర్మ, మన అమ్మాయిని చూస్తే నా కర్మ, ఏదైనా కర్మే, ఏదో ఒకటి చెప్పు అన్నాడు. అలాగా తామసికమైనటువంటి తత్వంలో ఉండేటటువంటి వాళ్ళకి ఏదో అర్థం కాదు, ఎలాగూ ఉన్నది విపరీతంగా అర్థమవుతూ ఉంటుంది. ఎలా విపరీతంగా అర్థమవుతుంది అంటే, ఒక తమాషాగా ఒక విషయం జరిగిందట. ఒక చిత్రకారుడికి చిత్రాలు గీయడం చాలా అలవాటు. ఆ చిత్రాలన్నీ కూడా ప్రదర్శనలో పెట్టినప్పుడు వేలు లక్షలు వస్తుంటాయి. ఒకసారి ఆయన ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగ పారిపోతుంటే చూశాడు చిత్రకారుడు. వెంటనే చిత్రం గీసేశాడు. చిత్రం గీసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు ఆ చిత్రాన్ని ఇచ్చాడు. దీన్ని ఆధారం చేసుకుని దొంగను పట్టుకోండి అని. వాళ్ళు మొట్టమొదట ఒక మంత్రి గారిని పట్టుకున్నారట, తర్వాత ఒక లాయర్ని పట్టుకున్నారట, తర్వాత ఒక గర్భిణీ స్త్రీని పట్టుకున్నారట, తర్వాత ఒక బ్యాంక్ మేనేజర్ని పట్టుకున్నారట, తర్వాత వెళ్ళి ఒక రోబో యంత్రాన్ని పట్టుకున్నారట. అంటే వాళ్ళ తలకాయ అట్లా ఉంది. ఈ చిత్రాన్ని చూసి అట్లాంటి వాళ్ళందరూ ఇలా ఉన్నారని పట్టుకున్నారట. అంటే ఆ బుద్ధి ఏం బుద్ధి? అది ఉన్నది ఉన్నట్లు ఎట్లాగో అర్థం కాలేదు, ఉన్నది ఇంకెలాగో అర్థమైంది. ఒకటి దొంగ అయ్యా అంటే వాళ్ళు 5 మందిని పట్టుకున్నారు. ఆ 5 మంది ఇట్లా ఉన్నారు, అసలు దొంగను పట్టుకోలేదు. అంటే ఏమిటయ్యా అని అంటే, ఆ బుద్ధి అట్లా ఉంటే, ఆ ధృతి అట్లా ఉంటే ఆ విధంగా ప్రవర్తన ఉంటుంది. అందుకనే ఏదైనా మనం తెలుసుకున్నది సాత్విక కర్త కావచ్చు, సాత్విక బుద్ధి ఉన్నటువంటి వాడు కావచ్చు, సాత్విక ధృతి కావచ్చు, సాత్వికమైనటువంటివే మనకి ఆదర్శము, మిగతావి కాదు. మరలా కలుసుకున్నప్పుడు సుఖం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదినారాయణ ఆదినారాయణ విష్ణునారాయణ విష్ణునారాయణ వేదనారాయణ వేదనారాయణ కృష్ణనారాయణ కృష్ణనారాయణ. ఓ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.